నమస్తే, వెల్కమ్ టు సిగ్నేచర్ స్టూడియోస్. నేను మీ మహేందర్. రెండు తెలుగు రాష్ట్రాల్లో సర్వే పరంగా ఏదన్నా సంచలనం సృష్టించింది అని అంటే అది కేకే సర్వేసే. ఈవీఎంలు కూడా చెప్పనంత సూటిగా, రిజల్ట్స్ చాలా స్పష్టంగా, ఎగ్జిట్ పోల్స్ని చాలా స్పష్టంగా, చాలా కాన్ఫిడెంట్గా చెప్పిన కేకే సర్వేస్ అధినేత కిరణ్ గారితో మనం ఉన్నాం. లెట్స్ వెల్కమ్ మై గెస్ట్ కిరణ్ గారు. నమస్తే కిరణ్. నమస్తే మహేంద్ర గారు. బాగున్నారండి? ఫైన్ ఫైన్ సార్. సార్, రెండు తెలుగు రాష్ట్రాల్లో సర్వేస్ అయితే మీ ఫలితాలు చాలా బాగా ఎగ్జిట్ పోల్స్ ఇచ్చారు. ఆల్మోస్ట్ ఇంచుమించుగా అంతే అక్యురేట్గా వచ్చాయి. ఇప్పుడు రెండు తెలుగు రాష్ట్రాల్లోనే కాకుండా, ఇండియాలోనే కాకుండా ఇంటర్నేషనల్ వైడ్లో కూడా ఒక పెద్ద ఏదన్నా ఉంది న్యూస్ అని అంటే ఈవీఎం ట్యాంపరింగ్ అనే ఇష్యూ చాలా పెద్దగా గమనిస్తూ ఉన్నాం. నిజంగానే ఈవీఎంని ట్యాంపరింగ్ చేయొచ్చా? చేస్తే ఎలా చేయొచ్చు? మీరు కేకే సర్వే సంస్థ నుండి ఒకవేళ ఎగ్జిట్ పోల్స్ ఇచ్చినా కూడా అంత అక్యురేట్ ఎలా సాధ్యమైంది? 160కి 161 చెప్పింది కరెక్ట్గానే వచ్చింది. ఎలా సాధ్యమైంది? ఈవీఎంని ట్యాంపరింగ్ చేయవచ్చా? రెండోది, నిజంగానే అంత అక్యురేట్గా కిరణ్ గారు ఎలా ఇచ్చారు ఈ సర్వే అంటే మీరేం చెప్తారు? అంటే మీ దాంట్లో 2-3 క్వశ్చన్లు అండి. దాని ముందు సారీ సార్, మామూలు 2-3 సార్లు మీరు కాల్ చేసినప్పుడు నేను రాలేకపోయాను సిగ్నేచర్ స్టూడియోస్కి. ఎందుకంటే నేను ఒక ప్లేస్లో ఉండి అందరి దగ్గర అక్కడ రమ్మన్నాను. బట్ పర్టికులర్గా పర్సనల్గా మీ దగ్గరికి ఈరోజు వద్దామని ప్లాన్ చేసుకున్నాను. సో కమింగ్ బ్యాక్ టు యువర్ క్వశ్చన్ అండి, యాక్యురేట్గా చెప్పడానికి మేజర్ రీజన్ అంటే ఏంటంటే మీరు నెంబర్ చూస్తున్నారు ఓవరాల్గా. లాస్ట్ టైం అయినా ట్రోల్ చేసిన వాళ్ళు చేశారు, ఇప్పుడు కూడా ట్రోల్ చేయొచ్చు, అలాగే అభిమానించే వాళ్ళు అభిమానిస్తున్నారు. బట్ లాస్ట్ టైంకి ఈసారి ఏంటంటే మేబీ అందరూ తెలుగు వాళ్ళకి రీచ్ అయిపోయింది, ఎక్కడ ఏ దేశంలో ఉన్నప్పటికీ కూడా. లాస్ట్ టైం ఓన్లీ పొలిటికల్గా ఫాలో అయ్యే వాళ్ళు సెక్షన్ ఒక 10-15% వరకు రీచ్ అయింది. సో కాబట్టి ఆ టెన్షన్ ఒకటి రాయింది. ఎవరైనా చెప్పొచ్చు కదా, నెంబర్స్ ఎవరైనా చెప్పొచ్చు కానీ, బట్ ఇండివిజువల్గా సింగిల్ నెంబర్ చెప్దాము ఈసారని ఇంకొంచెం ఫర్దర్ స్టెప్స్ తీసుకెళ్ళాం, దాన్ని స్ట్రెచ్ చేసాం. ఎందుకంటే మేము తీసుకున్న డిసిషన్కి ప్రధానమైన కారణం, అడుగు మీద కూర్చున్న పెద్ద ఆయన కూడా జగన్ ఇప్పుడు వైఎస్ఆర్సీపీకి 100 వచ్చేస్తాయండి, అయితే 50 వచ్చేస్తాయండి, 110 వచ్చేస్తాయని ఆంధ్రప్రదేశ్లో ప్రతి కుటుంబం గెస్ట్ చేసి ఉంటుంది. ప్రతి కుటుంబంలో గెస్ట్ చేయనటువంటి పెద్దవాళ్ళు ఎవరు ఉండరు. ఇంత వస్తే ఈయన గెలుస్తారు అనుకుంటున్నాను, ఒక మనసులో కోరిక ఉంటుంది. కానీ మన గెస్ కదండి, కోరిక మనం అనుకోకూడదు కదా, రిజల్ట్ వేరీగా ఉంటుంది. కానీ ఒక సర్వే కంపెనీ నుంచి వచ్చిన మనం చెప్పే నెంబరు సింగిల్గా ఉండాలి. మేము ఆలోచించి పడింది ఏంటంటే ఇంకా ఫ్యూచర్ ఏ సర్వే కంపెనీ అయినా సరే ఈ పరంపరను కొనసాగించాల్సిందే. అలా ఉండాలంటే సింగిల్ నెంబర్కి వెళ్దాం, మనం ఫస్ట్ స్టార్ట్ చేద్దాం దానిని. సింగిల్ నెంబర్ చెప్దాం అనుకున్నప్పుడు సింగిల్ నెంబర్ అనుకున్నాం, కానీ దానికంటూ ఒక ఎమోషన్ ఉండదు. ఇప్పుడు మీకు ఎలా చెప్పారు ఇంత పెద్ద నెంబరు ధైర్యంగా అన్నారు, కానీ ఒక్కొక్క నియోజకవర్గం మీకు క్రోడీకరించి ఫైనల్ నెంబర్ వచ్చింది. ఓకే, 144 కంటెస్ట్ చేసిన దగ్గర 133 గెలుస్తుంది టీడీపీ, అంతే. 133 ఒక్కొక్కటి క్రోడీకరించుకుని 133 వచ్చింది. 63 అయినా అలాగే చెప్పుండేవాళ్ళు, 133 అయినా అలాగే చెప్పాము. బట్ ఆబ్వియస్లీ మేము కూడా ఒక మనుషులే కాబట్టి మాకు ఒక భయం లేకపోతే కంగారు ఉంటుంది కొంచెం. బట్ ఓవరాల్ దాని మీద వర్క్ చేస్తున్నాం కాబట్టి ఇప్పుడు మీరు ఇంత స్టూడియో పెట్టారు, వర్కౌట్ అవుతుందా కాదా అనేది మీకు ఇనిషియల్ కంగారు టెన్షన్ ఉంటుంది. బట్ నేను మీకున్న ఎక్స్పీరియన్స్ మీద మీకు కాన్ఫిడెంట్గా వెళ్తారు. ఓకే, నాకు మంచి యాంకర్స్ రారు, అంజలి గారు ఇలాంటి వాళ్ళు ఉంటే నేను ఇంకా ముందుకు తీసుకెళ్తాను బలంగా అని మీకు నమ్మకం ఉంటుంది. సో అలాగే మా ప్రాసెస్లో మాకున్న నమ్మకం ఏంటంటే, సో ఇండివిజువల్ ఒక్కొక్క నియోజకవర్గం చూసుకుంటూ వస్తున్నాం కదా, మేబీ 1-2 మిస్ అవ్వచ్చేమో, ఒక 4 మిస్ అవ్వచ్చేమో, ప్లస్ అవ్వచ్చు, ఒకటి మిస్ అయితే అన్ని మిస్ అవుతాయి. దాంట్లో ఇంకా కత్తి మీద సాయం ఏంటంటే 4 పార్టీలకు చెప్పాలి. ఏదో 2 పార్టీలు ఉన్నాయి ఇది కాదు. టీడీపీకి చెప్పాలి, వైసీపీకి చెప్పాలి, జనసేనకి చెప్పాలి, బీజేపీకి చెప్పాలి, అన్నిటికీ సింగిల్ నెంబర్ చెప్పాలి. ఇంకోటి ఏంటంటే నవ్వారు నెవర్ అనుకుంటా అండి, ఎందుకంటే 4 ఒక చాలా సంక్లిష్టమైన నెంబర్లు ఇది. దీంట్లో 151 వచ్చినటువంటి ఒక పార్టీ 14 లోపల వస్తుంది అన్న ఒక నెంబర్ చెప్పడం, లేకపోతే ఇంకా ఇంత లాంగ్ జర్నీ, ఇంత పెద్ద ఆయన అయిపోతున్నారు, ఇంక మళ్ళీ టీడీపీ పుంజుకోదు, కష్టం అనుకున్న దానికి పోటీ చేసిన దగ్గర 95% పైన గెలుస్తుందని చెప్పడం. అలాగే ఒక 10-20 దశాబ్దాలుగా ఒక సెక్షన్ ఆఫ్ పీపుల్ ప్రజారాజ్యం నుంచి వెయిట్ చేస్తూ గెలుస్తారు అని, లేకపోతే పవన్ కళ్యాణ్కి ఇండివిజువల్గా దాని ఫ్యాన్ ఫాలోయింగ్ ఉన్న వాళ్ళు గెలుస్తారా లేదా, పోయినసారి 2 దగ్గరలో పోటీ చేసి ఓడిపోయినప్పుడు వాళ్ళకి వైనాట్ 21 అన్న మనం ఇచ్చిన హై వాళ్ళకి ఇచ్చిన నెంబరు. అలాగే బీజేపీ ఏపీలో లేదు, బీజేపీ ఎవరు వేస్తారు, కమలం గుర్తు ఓటేస్తారు అనేది, వాళ్ళకు కూడా ఇన్ని సీట్స్ వస్తున్నాయి, 10లో 7 దాకా గెలవగలుగుతున్నారని చెప్పింది, రిజల్ట్ 8 వచ్చింది. ఇంకోటి అన్నిటికంటే ప్రధానం ఏంటంటే ఎక్కువ హై ఇచ్చింది జనాలకి, హై అంటే అటెన్షన్ డ్రా చేసింది. అసలు 151 గెలిచినటువంటిది ప్రధాన ప్రతిపక్ష హోదా కోల్పోబోతుంది, అంటే 18 సీట్ల లోపల కన్ఫైన్ అవ్వబోతుంది. చెప్పారు అది ఇవన్నీ అసలు
అసలు ఎవరికి ఇంక్లూడింగ్ టీడీపీ వాళ్ళకైనా జనసేన వాళ్ళకైనా నెంబర్స్ నచ్చచ్చు, వైసీపీ వాళ్ళకి ఆబ్వియస్గా నచ్చదు ఎవరికైనా కానీ, బట్ ఎక్కడ జీర్ణించుకోలేనటువంటి నెంబర్స్ అనమాట, అంటే సహజంగా మామూలుగా అయితే. సో మేము మనుషులే కాబట్టి మాకు అది అది ఉన్నింది వేదవచ్చు ఇంకో నెంబర్ జాగ్రత్తగా, కానీ ఒళ్ళు దగ్గర పెట్టుకొని చేయడం తప్పితే ఇంకో మేము చేసేది ఏం లేదు. ఒక నియోజకవర్గం తీయాలనుకుంటున్నప్పుడు ఇది టైట్ ఫైట్లోంచి వెళ్ళిపోతుంది, ఇది గెలుస్తుంది అన్నప్పుడు ఇంకోసారి డబుల్ చెక్ చేసుకోండి. ఎందుకంటే ఎప్పుడైతే మాకు 30 లోపల వచ్చిందో మేము 30 లోపల నుంచి ప్రతి నియోజకవర్గం తీసేదానికి చాలా గంటలు పెట్టి తీసుకున్నాం. అంటే మళ్ళీ ఇంకో రీవర్క్ ఇండివిజువల్గా అయితే వర్క్ చేశారు ఖచ్చితంగా. మేము ఆబ్వియస్గా ఇది సర్వేలో మా ఇంటెన్షను దీని ద్వారా మంచి పనులు చేయాలి, ఏదైనా ఎమ్మెల్యే చేత మంచి పనులు చేయించాలి, కానీ నంబర్స్ ఏదైతే చెప్తున్నామో అది ప్రజలను ఉద్ధరించడానికి అయితే కాదండి 100%. నంబర్స్ చెప్పేది ఏంటి, మేము ఎమ్మెల్యే గారికి వైసీపీ ఎమ్మెల్యేని కాంటాక్ట్ అయ్యి ఆయన సర్వే చేసి, లేదా టీడీపీ కావచ్చు జనసేన కావచ్చు, దాంతో పాటుగా చుట్టుపక్కల నియోజకవర్గాలు కూడా చేసే నెంబరే, కానీ ఓవరాల్గా ఇది యూట్యూబ్ కోసము రీచ్ కోసము ఆబ్వియస్గా బ్రాండ్ రావాలని ఎవరైనా కోరుకుంటారు, బట్ బ్రాండ్ కాదు ప్రధానం, ముందు నెంబరు చాలా యాక్యురేట్గా రావాలి. సో దానికోసం వర్క్ చేసిందే కానీ జస్ట్ జనరల్గా క్యాజువల్గా చెప్పిన నెంబర్స్ చాలామంది చెప్పేచ్చు కుల సమీకరణాలను బట్టో లేకపోతే వాళ్ళ ఉన్న కోరికను బట్టి చెప్పొచ్చు. అది ఇది ఫస్ట్ టైం కంటే సెకండ్ టైం ఏంటంటే కొంచెం యాక్యురేట్గా చెప్దాం, సింగిల్ నెంబర్ చెప్దాం అనుకున్నాం కాబట్టి. ఇప్పుడు అందరికీ ఉన్న క్యూరియాసిటీ ఏంటంటే అండి, అంత యాక్యురేట్గా చేయడానికి మీ దగ్గర ఉన్న ఆయుధాలు ఏంటి, లేకపోతే ఆ సమీకరణాలు కావచ్చు, లేకపోతే ఆ పారామీటర్స్ ఏంటి అంటే ఏం చెప్తారు మీరు అంత యాక్యురేట్గా చెప్పడానికి? సార్ ప్రతి ఒక్క సర్వే కంపెనీకి లేదా ఎనీ అనలిస్ట్కి ఒక స్ట్రాటజిస్ట్కి, ఎందుకంటే మనం ప్రతి ఎమ్మెల్యే ఇండివిజువల్ కలిసినప్పుడు వాళ్ళకి స్ట్రాటజీ కూడా ఇస్తాం, మీరు ఈ విధంగా నడుచుకుంటే బాగుంటుంది, ఇక్కడ వ్యతిరేకత ఉంది, ఈ కరెక్ట్ చేసుకోవాలి. రేపు పొద్దున ఎనీ పార్టీ రిక్వెస్ట్ చేస్తే పార్టీ కూడా ఇస్తాం. ఆబ్వియస్లీ మాకు కూడా ఒక స్ట్రాటజికల్గా ఉంటుంది, అది ఓపెన్ అప్ చేసే లెవెల్ ఒకటి ఉంటుంది, ఓపెన్ అప్ చేయనటువంటి అల్గరిథమ్స్ ఉంటాయి ఒకటి. సో ఓపెన్ అప్ చేయదగ్గ అల్గరిథం ఏంటంటే, ఒకటి మేము తక్కువ శాంపుల్సే తీసుకుంటాం, చాలా తక్కువ శాంపుల్స్ ఇండివిజువల్ కేకే సర్వీస్ నుంచి. 2 అవుట్ సోర్సింగ్ కూడా ఇస్తాం కంప్లీట్లీ, అంటే ఒక నియోజకవర్గం కంప్లీట్గా మాకు ఇన్ని శాంపుల్స్ కావాలి అనేది అవుట్ సోర్సింగ్ ఇస్తాం. 3 ఆబ్వియస్గా మాకు ఒక స్లీపర్ సెల్స్ నెట్వర్క్ ఉంటుంది. స్లీపర్ సెల్స్ అంటే అది వినడానికి క్రిటికల్గా ఉంటుంది, నథింగ్ బట్ అదే మండలంలో నివసిస్తున్నటువంటి 20 సంవత్సరాలుగా ఏ పార్టీతో అసోసియేట్గా ఎమోషనల్ కానటువంటి వ్యక్తి అతను ఇస్తున్నటువంటి ఇన్ఫర్మేషన్, అది విలేజ్ వారీగా ఇస్తున్న ఇన్ఫర్మేషన్. 4 డేటా సైన్స్ అని మనకు ఎమోషన్స్ని, అంటే ఇప్పుడు ఉద్యోగం కోసం ప్రయత్నించే వాళ్ళు, ఉద్యోగం అది రావట్లేదని ఎంతమంది వ్యతిరేకంగా ఉన్నారు ఆ నియోజకవర్గంలో, లేదా ఉద్యోగంలో ఉన్న వాళ్ళు ఎంతమంది వ్యతిరేకంగా ఉన్నారు, లేకపోతే లేడీస్ నిజంగా పెన్షన్ తీసుకునే వాళ్ళు పెన్షన్ మీద ఆధారితంగా ఉండేవాళ్ళు ఎంతమంది ఉంటారు. పెన్షన్ ఇస్తున్నారు కాబట్టి తీసుకుంటున్నారు, కానీ అమ్మ నువ్వు పెన్షన్ ఇస్తున్నావయ్యా నీ మీద నేను బతుకుతానయ్యా అనే కాదు. 90% మంది పెన్షన్ ఇస్తే తీసుకుంటారు, కానీ ఆబ్వియస్గా పెన్షన్ మీద డిపెండ్ అయ్యే కుటుంబాలు కాదు. సో దీన్ని అంతా అప్లై చేసి ఆ డేటా సైన్స్ అనే పదం వాడుతున్నాం. ఏంటంటే మొత్తం ఎమోషనల్ క్రోడీకరించి నెంబర్స్గా కన్వర్ట్ చేసుకుని ఒక నియోజకవర్గ పరిస్థితులు వేసుకుంటాం. సో ఈ విధంగా 4 లేయర్స్ చేసుకుంటున్నాం కాబట్టి మోర్ యాక్యురేట్గా రావడానికి ఆస్కారం ఉంది అనుకుంటున్నాం. కిరణ్ గారు, ప్రధానంగా ఇంటర్నేషనల్ వైడ్లో ప్రధానంగా వినిపిస్తుంది ఈవీఎం ట్యాంపరింగ్ అనేది ఒకటి ప్రధానంగా వినిపిస్తుంది. ఈవెన్ జగన్మోహన్ రెడ్డి కూడా బ్యాలెట్ సిస్టమ్ అయితే బాగుంటుంది అని చెప్పేసి ప్రధానంగా ట్వీట్ చేసిన విషయాన్ని మనం గమనిస్తా ఉన్నాం. ఇలాన్ మస్క్ లాంటి బిజినెస్ మ్యాన్లు కూడా, ఒక విజనరీ లీడర్స్ కూడా ఈ రోజున ఈవీఎం అనేది ట్యాంపరింగ్ చేయబడుతుంది కాబట్టి బ్యాలెట్ సిస్టమ్ అయితే బాగుంటుంది, ఈసారి ఈవీఎంస్ ట్యాంపరింగ్ అయినాయా అనేది ఒక $1 మిలియన్ క్వశ్చన్ జగన్మోహన్ రెడ్డి గారికైనా ఎవరికైనా. దానికి మీరు ఎలా స్పందిస్తారు? సో నా పరిధి వరకు నేను మాట్లాడగలుగుతాను సార్, నా పరిధి లేనిది నేను మాట్లాడలేను. సో నా పరిధి వరకు నేను చెప్పగలిగింది ఏంటంటే, ఈ ప్రతి నియోజకవర్గం మేము అనుకున్న ఫ్లోలోనే వెళ్ళింది, దాంట్లో డౌట్ లేదు 100%. ఇంకోటి ఫర్ సపోజ్ దీనికంటే ఒక 1000 ఓట్లు ఎక్స్ట్రా వచ్చాయి ఉన్నదానికంటే, ఇప్పుడు 100 ఓట్లు మనకు ఎలక్షన్ కమిషన్ ఉన్నాయని చెప్తే దాంట్లో 102, 103 ఈ 2 ఓట్లు ఎక్స్ట్రా ఎక్కడి నుంచి వచ్చాయి అనేది అంటున్నారు కదా. ఇప్పుడు ఎలక్షన్ కమిషన్ ఇమీడియట్గా చెప్పాల్సిన దాని సమాధానం దే హ్యావ్ టు టేక్ ది రెస్పాన్సిబిలిటీ. ఎందుకు అంటున్నానంటే, అంటే మనం లాస్ట్లో ప్రకటించినటువంటి టోటల్ ఓటర్ సంఖ్య అన్న దానికంటే యాక్చువల్ తర్వాత కూడా రిజిస్టర్ అయ్యి టోటల్ అక్యూములేట్ కాలేదా, లేదా దాంట్లో పోస్టల్ బ్యాలెట్స్ అనేది ఇంక్లూడ్ కాలేదా, పోస్టల్ బ్యాలెట్స్ ఇంక్లూడ్ అయినప్పుడు పోస్టల్ బ్యాలెట్స్లో నెంబర్ యాడ్ కావడం పెరిగిందా. సో ఇటువంటి నెంబర్స్ వెంటనే ఇమీడియట్గా క్లారిఫై, ఆ ఎక్స్ట్రా 1000 ఓట్స్ అందరూ చెప్తున్నారు ఎన్ని ఎట్లా ఎందుకు వచ్చేవని, అదొకటి క్లారిఫై చేయాల్సిన బాధ్యత సంపూర్ణంగా ఇమీడియట్గా చేయాలి, చాలా ఇమీడియట్గా చేయాలి. ఎందుకంటే చిన్న డౌట్స్ ఉన్నా కానీ ఇప్పుడు పుల్ వస్తుంది అన్నప్పుడు అది నిజంగానే మనకు ఎట్లాగా భావించేస్తారు. ఆబ్వియస్గా లాస్ట్ టైం టీడీపీ ఓడిపోగానే ఈవీఎం అనింది, ఈసారి ఓడిపోగానే వైఎస్ఆర్సీపీ ఈవీఎం ట్యాంపరింగ్ జరిగిందండి.
సో ఆబ్వియస్గా ఒక పార్టీస్కి ఇది ఒక నానుడు అయిపోతుంది, ఓడిపోగానే వెంటనే ఈవీఎంస్ అని జరిగిందని. సో మేమైతే నా ప్యాటర్న్కి అనుగుణంగా జరగలేదు అనేది జరిగితే నేను అదే చెప్పుండేవాడిని. బట్ ఒక లెట్స్ మేము అనుగుణంగా జరగకపోయినా ఈవీఎం ట్యాంపరింగ్ జరిగింది కాబట్టి అలా జరిగిందని మేము చెప్పుండేవాళ్ళం కాదు. కంపల్సరీ బయటకు వచ్చి సారీ చెప్పి మేమైతే సర్వీస్కి పనికిరాము, ఎందుకంటే ఒకసారి రీవెరిఫై చేసి గంటాపదంగా కాన్ఫిడెంట్గా వెళ్తే నేను ఫైట్ చేసినవాడిని ఆబ్వియస్గా. బట్ వీ హ్యావ్ టు సే సారీ, నేను అనుకున్నట్టు జరగలేదు కదా అని. బట్ ప్యాటర్న్ అనుకున్నట్టే నియోజకవర్గాల వారిగా, ఎందుకంటే మండల వారి విలేజ్ వారి డేటా ఉంటుంది కదా, దాంట్లో అనుకున్న దానికంటే మెజారిటీలు ఇంకొక 10 పెరుగుతాయి. ఎందుకంటే మీకు ఇది జారుడు బండ్లాగా అంటే అండి, మనం అనుకున్న దానికంటే కొంచెం మెజారిటీ 5,000 పెరుగుద్ది, కానీ ఒక ఫ్లోలో ఉన్నప్పుడు తగ్గదు. లాస్ట్ టైం వైఎస్ఆర్సీపీ గెలిచినప్పుడు కూడా అంతే, మాకు ఇదే ప్యాటర్న్లో ఉంది. 2 ఇది ఎలక్షన్ కమిషన్ బాధ్యత సార్. 2 లెట్స్ అజ్యూమ్ ఇట్స్ ట్రూ అనుకుందాం, ఈవీఎం ట్యాంపరింగే జరిగి ఆబ్వియస్గా లోకల్ ఎమ్మెల్యేలు చేయలేరు కదండి. ఎవరు చేయగలుగుతారు? సెంట్రల్ గవర్నమెంట్ ఉన్న పరిధిలో చేయగలుగుతారు. మరి ఇంత సెంట్రల్ గవర్నమెంట్ పరిధిలో ఉన్నప్పుడు చేద్దాం, నితీష్ కుమార్ గారి చేతిలో లేకపోతే చంద్రబాబు నాయుడు గారి చేతిలో ఉండి వాళ్ళ పిల్లకలు వీళ్ళ చేతిలో పట్టుకునేంత మెజారిటీలు ఉండదు కదా. లేదు ఇంకోటి ఏంటంటే బీజేపీ ఓవరాల్గా చూసుకున్నా కానీ ఇంత డ్రాస్టిక్గా పడిపోయి నెక్స్ట్ టైం కాంగ్రెస్ వచ్చేసే పరిస్థితులు కనబడుతున్నాయి. కానీ ఇప్పుడు సింబల్ ఇచ్చింది కదా, ఆబ్వియస్గా ఏంటంటే నెక్స్ట్ ఎలక్షన్స్ జరిగితే ఆబ్వియస్గా కాంగ్రెస్ పుంజుకుందానికి ఆస్కారం ఉంది. ఇంకా బలంగా ఈసారి కాంగ్రెస్ గవర్నమెంట్ ఫామ్ చేస్తుంది అన్న సింబల్స్ కనపడుతున్నాయి. లేదు సిమ్టమ్స్ అవుద్దో లేదో చాలా ఫ్యాక్టర్స్ మీద ఆడపడుతుంది. బట్ సిమ్టమ్స్ అయితే కాంగ్రెస్ తుడిచిపెట్టుకోపోయింది అనే దానికి బలంగా ముందుకు వచ్చింది. ఈసారి ఫామ్ చేసేదానికి సిమ్టమ్స్ కనపడుతున్న లెవెల్లో ముందుకు వచ్చింది కదా. కాంగ్రెస్ అయితే చేయదు కదా. ఇది ఈవీఎం ట్యాంపరింగ్ బీజేపీ చేస్తున్నప్పుడు అపోజిషన్ కాంగ్రెస్ పార్టీని ఎందుకంత పుల్ చేసి ముందుకు తీసుకెళ్తుంది? ఎక్కడైతే వారణాసి దగ్గర అక్కడ సీట్స్ ఓట్లు వచ్చిన విషయాలు కానీ, మీకు రామ జన్మభూమి దగ్గర వచ్చిన అక్కడ అటువంటి రిజల్ట్స్ కానీ ఇంత తారుమారుగా జరగవు కదా. లేదా బేసిక్ స్ట్రక్చరు ఇప్పుడు బీజేపీ పార్లమెంట్లన్నీ చాలా వరకు మిస్ అయినాయి. ఇప్పుడు తిరుపతి పార్లమెంట్ తీసుకుందాం, 7,000 ఓట్లతో పోయింది, అంటే 14,000 ఓట్ల డిఫరెన్స్. బట్ 7,000 ఓట్స్ మీరు తెచ్చుకుంటే మీకు తిరుపతి పార్లమెంట్ అంటే సెంట్రల్ పార్లమెంట్, అంటే దేశంలోనే మనకు ప్రధాన దేవాలయం అనుకుంటే వెంకటేశ్వర స్వామిది ఉంటుంది, అది తిరుపతి పార్లమెంట్ కింద వస్తుంది. తిరుపతి పార్లమెంట్లో ఒక 7,000 ఓట్లు వేసుకుంటే వచ్చిండేది వాళ్ళకి. వేసుకునే వాళ్ళకి 7,000 ఆడే వేసుకోవచ్చు కదా. ప్రపంచంతో మాకు తిరుపతి పార్లమెంట్ని డెవలప్ చేస్తే సెంట్రల్లో కొడితే ఏపీ అంతా డెవలప్ చేయొచ్చు. తిరుపతి పార్లమెంట్ ఎట్లా చేశారంటే బీజేపీ అని చెప్పి నెక్స్ట్ 5 సంవత్సరాలు చేయగలిగితే తిరుపతి కానీ, రాజంపేట కానీ, ఇటుపక్క ఒంగోలు కానీ, నెల్లూరు కానీ, ఇటుపక్క చుట్టుపక్కల అంతా డెవలప్ చేసి బ్రహ్మాండంగా నెక్స్ట్ అవకాశం ఉంటుంది. ఏ లాజిక్ ప్రకారంగా చూసినా బీజేపీ ట్యాంపరింగ్ చేసినానికి మీకు రివర్స్ కనపడుతుంది. కాంగ్రెస్ ట్యాంపరింగ్ చేసిందని ఎవరైనా అడిగితే నిజమే ఉండొచ్చు, ఎందుకంటే కాంగ్రెస్ కనిపించింది కాబట్టి. సో అవకాశం లేదు కదా. సో ఎలక్షన్ కమిషన్ దానికి ఎక్స్ట్రా వచ్చినటువంటి పోలైన ఓట్లకి వ్యక్తిగతంగా మీరు ఎలా స్పందిస్తారండి? ఒక పక్క జగన్మోహన్ రెడ్డి గారి ట్వీట్ని కానీ, కేతిరెడ్డి ధర్మవరం గారు కానీ, లేకపోతే ఇలాన్ మస్క్ లాంటి వాళ్ళు బ్యాలెట్ గురించి మాట్లాడడం కానీ, వ్యక్తిగతంగా మీరెలా స్పందిస్తారు? ఈవీఎం నిజంగానే ట్యాంపరింగ్ అవ్వచ్చా? అయ్యే ఆస్కారం ఉందా? టెక్నికాలిటీస్కి ఐఎమ్ నాట్. ఇప్పుడు నేను ఇక్కడ హైదరాబాద్లో దాన్ని తయారు చేసే సంస్థలతో, వాళ్ళు ఇక్కడ వర్క్ చేసిన ఎంప్లాయీస్తో మాట్లాడుతున్నప్పుడు వాళ్ళు దాని టెక్నికాలిటీ స్ట్రాంగ్ కాబట్టి వాళ్ళు చెప్తున్న ఇన్పుట్ ఏంటంటే ఇంపాసిబుల్ కేసు అని చెప్తున్నారు వాళ్ళు చెప్పేది, ఎందుకంటే దే ఆర్ స్ట్రాంగ్ ఇన్ దేర్ ఫీల్డ్ కాబట్టి. సో దాంట్లో నా అభిప్రాయం చెప్పలేను. బట్ బ్యాలెట్ మళ్ళీ లాస్ట్కి మనం మన పేపర్ వేద్దాం, బ్యాలెట్లో ఓట్లు వేద్దాం అనుకునేది ప్రాక్టికల్గా సమ్హౌ క్రాస్ అయ్యాను అనుకుంటండి. అక్కడ ఉన్నటువంటి స్ట్రిక్ట్ పాలసీస్ మనకు ఇంకా లేవు కాబట్టి ఇప్పుడు ఆ బ్యాలెట్ బాక్స్ ఎత్తుకెళ్ళిపోయినాయి, దాంట్లో వాటర్ పోసినవి, దాన్ని ఇసుక పోసినవి, చాలా ఫ్యాక్టర్స్ చూసుకొని దాటుకొచ్చాం. ఇప్పుడు మనం వెనక్కి వెళ్ళి కొన్ని దాంట్లో మనం దాటుకొని ఉంటాం. కొన్ని దేశాలు అడ్వాన్స్డ్ మనకంటే ఎక్కువ ఉన్నప్పటికీ కూడా కొన్ని సెక్షన్, ఇప్పుడు మన దగ్గర గూగుల్ పే చాలా అడ్వాన్స్డ్గా ఉంది, వేరే కంట్రీస్లో లేదు కదా, మనం ఎందుకు గూగుల్ పే అనలేంగా, ఒక స్టేజ్ దాటుకొని వచ్చాం మనం. అదే యూఎస్ఏలో చాలా అడ్వాన్స్డ్ టెక్నాలజీ ఉంటాయి, జపాన్ చాలా అడ్వాన్స్డ్ టెక్నాలజీ ఉంటాయి, ఒక్కొక్క సెక్షన్లో మనం ముందుండొచ్చు. చాలా బాగా చెప్పారు ఇది. సో యూఎస్లో నిజంగానే గూగుల్ పే అదంతా పనిచేసే పని లేదు. ఇక్కడ పానీపూరి వాడు కూడా చేస్తాడు. బట్ అగైన్ సో పానీపూరి చెప్తాం, మనం యూఎస్ని ఎందుకు కంపేర్ చేసుకోకూడదు? యూఎస్లో లేదు, మనం ఎందుకు? చాలా బాగా చెప్పారు. అన్ని విషయాల్లో మనం అన్ని కంపారిజన్ కరెక్ట్ కాదు అనుకుంటా అండి. కొన్నిట్లో మనం అడ్వాన్స్డ్గా ఉంటాం, కొన్నిట్లో మనం వాళ్ళు మనతో పోలిస్తే ఒక 20 సంవత్సరాలు అడ్వాన్స్డ్గా ఉంటుంది. కేకే సర్వే మీద ప్రధానమైన ఆరోపణ వైఎస్ఆర్సీపీ వాళ్ళు కావచ్చు, లేకపోతే తెలిసిన కొన్ని సంస్థలు కానీ ఈవీఎం ట్యాంపరింగ్ జరిగి ఉండొచ్చు. అలాంటి ఇన్ఫర్మేషన్స్ అక్కడక్కడ పెద్దవాళ్ళతో లింక్స్ అయి ఉండవు, చిన్న సంస్థల్లోనే అయి ఉంటాయి. అంత గంటాపదంగా చెప్పిన వ్యక్తి, ఎందుకంటే డిజిట్స్ 10 కానీ 5 కానీ అక్యురేట్ చెప్పాల్సిన వ్యక్తి, ఆయన దగ్గర పెద్ద టీం లేకపోయినా అంత అక్యురేట్గా చెప్పాడు. ఏదో తేడా చేసింది కేకే సర్వే వాళ్ళ మీద అని చెప్పేసి ప్రధాన ఆరోపణలు వస్తూ ఉన్నాయి. ఎలా స్పందిస్తారు? మనం ప్రధానమంత్రి అయినా సరే, ప్రధాన ప్రతిపక్షం అయినా సరే, చంద్రబాబు గారు అయినా, జగన్మోహన్ రెడ్డి గారు అయినా సరే, ఇంత ఫ్రీ ఉంది, ఎవరినైనా కమెంట్ చేసుకోవచ్చు, దాంట్లో నాకేం కోపం రాదు, బాధ రాదు. బట్ ప్రాక్టికాలిటీ చూసుకోండి. మేము ఒక వెరిఫై చేసుకోండి. ఒక 3 months బ్యాక్ అయితే ఇంకా ఈవీఎం మిషన్లు అప్పుడు మన సెంట్రల్ కూడా రాలేదు కదా. 3 months బ్యాక్స్ నుంచి వీడియోస్ చేస్తున్నాం కదా, అప్పటికే నెంబర్ డిసైడ్ అయిపోదుగా.
అప్పటికే శ్రీకాకుళం ఎలా ఉంది, విజయనగరం ఎలా ఉంది చేసుకుంటూ వస్తున్నాం వీడియోస్. అది ఇప్పుడు యూట్యూబ్ డిలీట్ చేసేది కదా, అన్నీ ఉన్నాయి, అక్కడే ఉన్నాయి. లాస్ట్ టైం రిజల్ట్స్ వెరిఫై చేసుకోండి. 5 సంవత్సరాల ముందు కూడా చెప్పాం. అప్పుడు ఈవీఎం అప్పటి నుంచే ఉండదు కదా. సో లాస్ట్ టైం వైఎస్ఆర్సీపీకి వచ్చినప్పుడు కూడా 20-25 లోపల అయిపోతుంది, ఇది 150 దాకా రీచ్ అవుతుందని చెప్పినప్పుడు కూడా అదే వీడియోస్ అదే నెంబర్లు ఉన్నాయి. అప్పుడు పరిటాల శ్రీరామ్ ఓడిపోతారన్నా, లేకపోతే లోకేష్ గారు ఓడిపోతారన్నా, లేకపోతే అప్పుడు పవన్ కళ్యాణ్ గారు ఈ నియోజకవర్గంలో ఓడిపోతారన్నా, లేకపోతే రకరకాలు ఉన్నాయి. అలాగే నేను తప్పు చేసిన వాటికి సారీ చెప్పిన నియోజకవర్గాలు ఉన్నాయి. ఇప్పుడు పోయినసారి మన ఇంకో ప్రకాశం జిల్లాలో పరుచూరు పోయింది, ఆయన దగ్గుబాటికి సారీ చెప్పి పబ్లిక్గా సారీ చెప్పాం. ఇప్పుడు దర్శి మిస్ అయింది, దర్శికి నేను పబ్లిక్ వెళ్ళి సారీ చెప్పాను. ఎందుకంటే మనం సేల్ చేసిన రిపోర్ట్లు ఫెయిల్ అయింది. ఓవరాల్గా లాస్ట్లో మనం ఎలక్షన్స్ అయిన తర్వాత మీరు తక్కువ మెజారిటీతో దర్శికి కొడతారని నేను చెప్పాను. తక్కువ మెజారిటీతో వాళ్ళు ఓడిపోయారు, చాలా తక్కువ లీస్ట్ మెజారిటీతో. చాలా లీస్ట్ మెజారిటీతో ఓడిపోయారు, మీరు ఎలక్షన్ ఇంజనీరింగ్ సరిగ్గా చేయలేదు అని వాళ్ళు అన్నం కరెక్ట్ కదా, ఇవన్నీ క్రోడీకరించి చెప్తాం. సో నేను ఓవరాల్గా ఇంత పెద్దగా సక్సెస్ అయింది కాబట్టి నా వైట్ పేపర్లో చిన్న చుక్కలు కనపడలేదు, కానీ నాకు చుక్కే కనపడుతుంది కాబట్టి నేను వెళ్ళి సారీ చెప్తున్నాను. సో ఇంత ప్లెయిన్గా వెళ్ళాలని ట్రై చేస్తున్నాను. ఇప్పుడు నేను ఇచ్చేసి ఎక్కడ ఢిల్లీ వెళ్ళి పారిపోయి, ఇప్పుడు అన్ని స్టేట్స్ నుంచి మనకు కాల్స్ వస్తున్నాయి కదా, నేను ఇంటర్వ్యూ అటెండ్ కాకూడదు, లేకపోతే యూఎస్ఏ చేద్దామని చూస్తున్నాం, ఇక్కడ అటెండ్ కాకూడదు అని అనుకోవట్లేదు. నేను మీన్ వెళ్ళి ఎంత కుదిరితే అంత, ఎంత టార్చర్గా ఉన్నా కానీ నేను ఎంత చిన్న యూట్యూబర్కైనా సరే పిలిచి నేను ఇంటర్వ్యూ ఇచ్చి వాళ్ళు అడిగిన అన్ని ప్రశ్నలకు సమాధానం చెప్తున్నాగా. ఇంతకు మించి ఏం చేయలేమండి. ఓవరాల్గా ఇంకా నేకుడుగా చూపిస్తున్నాం ఇది అని చెప్పి. ఓవరాల్గా ప్రధానంగా కిరణ్ గారు, కేతిరెడ్డి గారు ధర్మవరంలో ఓడిపోవడానికి ఒక పక్క మన బీజేపీ ఓట్ బ్యాంక్ 2% ఉండటం, ఆయన గెలవటం ఏంటి, ఏ రకంగా అలా ఉండదు సార్. ఇప్పుడు నేను వ్యక్తిగతంగా ఇండివిజువల్గా ఆయన మీద ఉన్న అలిగేషన్స్, కేసెస్ నాకు సంబంధం లేదు. బట్ నేను ఐ అడ్మైర్ హిమ్ నిజంగా, కేతిరెడ్డి గారిని పర్సనల్గా. ఎందుకంటే అన్ని దగ్గరలో తిరుగుతుంటారు, చూస్తున్నాం ఓవరాల్గా గడిచిన 5 yearsలో. పర్సనల్లీ నేను ఎవరైనా ఎమోషనల్గా కనెక్ట్ ఇలా ఉండాలి అనుకున్నది కేతిరెడ్డి గారు. అదర్ ఫ్యాక్టర్స్ వేరే విషయం. నేను అది మామూలుగా నేను మాట్లాడే అంశం వచ్చేసి పొద్దున్న లేసి ఒక 2-3 hours స్పెండ్ చేస్తున్నారు, అంతవరకు కరెక్టే కదా. జనాలు తిరుగుతున్నారు, మాట్లాడుతున్నారు, ఇన్ని సమస్య. ఇప్పుడు ఆబ్వియస్గా పాలసీల్లో మీరు ఎక్కువ ఫ్రీ స్కీమ్సే వెళ్తున్నప్పుడు ఆ గవర్నమెంట్ రిప్రజెంటేటివ్ ఎమ్మెల్యే కూడా అవి అడుగుతారు, మా పెన్షన్ రావట్లేదు అవి అడుగుతారు. అదే గవర్నమెంట్ వేరే విధంగా వెళ్తుంటే స్కూల్స్లో డెవలప్మెంట్, లేకపోతే ఇంకో రకంగా డెవలప్మెంట్, మురికి కాలువలు క్లీన్నెస్ మీద వెళ్తుంది అనుకోండి, అదే అడుగుతారు ఆబ్వియస్గా. లేదా మా ఊర్లో చిన్న కుటీర పరిశ్రమ పెడితే బాగుంటుంది, ఆ ఊర్లో పెట్టారు, ఈ ఊర్లో పెట్టారు, మా ఊర్లో అట్లా అడుగుతారు. సో వాట్ ఎవర్ ఇట్ మేబీ హీఈస్ రెస్పాండింగ్ ఆన్ రికార్డ్ మేబీ. సో ఇవన్నీ ఫ్యాక్టర్స్ లేదా ఐ రెస్పెక్ట్ హిమ్. దాంట్లో అదర్ ఫ్యాక్టర్ ఏంటంటే ఒక పార్టీకి 2% ఉంది కదా అనే ఓట్ బ్యాంకింగ్ ఎప్పుడు కరెక్ట్ కదండి. లెట్స్ సే మీకు జనసేన తీసుకుందాం అనుకోండి, జనసేనకి లాస్ట్ టైం 5-6% వచ్చింది అనుకోండి. జనసేన ఓట్ బ్యాంకింగ్ 6% కాదు. ఇప్పుడు ఆబ్వియస్గా లైన్లో వచ్చి ఓట్లు లేని వాళ్ళు కూడా పోటీ లేని ఓట్లు కూడా ఉంటారు ఆబ్వియస్గా. ఎందుకంటే దానికి 4 రెట్లు ఉండొచ్చు, 3 రెట్లు వేరే విషయం. ఓటు పడ్డది కదా. ఇప్పుడు మీరు కొత్తగా పార్టీ పెట్టారు సార్, మీరు కొత్తగా పార్టీ లాస్ట్ టైం మీకు ఓట్ బ్యాంకింగ్ లేదు కదా. మీరు టీఆర్ఎస్ పెట్టింది అసలు లాస్ట్ టైం 0 కదా, ఎవరు ఓట్లు వేస్తారు టీఆర్ఎస్ కానీ. అట్లా అంటే ముందు పడ్డ ఓట్ బ్యాంకింగ్ ఫ్యాక్టర్ కదా. ఆమ్ ఆద్మీ పంజాబ్లోకి వెళ్ళి ఫస్ట్ టైం గెలిచింది. మీరు 3 పెళ్లి చూపులకి వెళ్ళారు సార్, ముగ్గురు మిమ్మల్ని చూసి రిజెక్ట్ చేశారు. ముగ్గురు రిజెక్ట్ చేసిన 4వ సంబంధం ఎలా అవుద్ది, అది అనలేం కదా. ముందుది అది కాదు. ఇప్పుడు ఓవరాల్ 2% పడింది ఏంటంటే అక్కడ ఉన్నట్టు పోటీలు అది నిలబడలేకపోయింది. ఇప్పుడు ఆ పోటీ ఉన్న పార్టీతో అసోసియేట్ అయింది. ఇప్పుడు ఏంటంటే మీరు సక్సెస్ఫుల్ ఎప్పుడవుతుందంటే ఇక్కడ కమలం గుర్తుకి ఓటు వేయాలి, ఇక్కడ సైకిల్ లేదు, ఇక్కడ గ్లాస్ లేదు, సో వీళ్ళంతా కలిసి దీనికి ఓటు వేయాలనేది. సో వాళ్ళంతా ఓట్ బ్యాంకింగ్ అని, ఇదంతా బీజేపీ కాదు. అట్లా చెప్పి 2% పడిందంటే బీజేపీ వాళ్ళు ఎవరు లేరని కాదు. ఇందాక కేతిరెడ్డి గారిని ఐ రియల్లీ అడ్మైర్ హిమ్, చాలా ఇష్టం అన్నారు. కరెక్ట్. ఏమి ఇష్టం కేతిరెడ్డి అంటే? అదే సార్ అభిప్రాయం ఏంటి? వ్యక్తిగతంగా సార్ మామూలు ఎనీ లీడరు అదర్ ఫ్యాక్టర్స్ పక్కన, ఎందుకంటే నేను ఆ అంశం గురించి చెప్తున్నాను. మీరు పొద్దున్న లేస్తే అవైలబిలిటీ ఉండండి, జనాలతో కలవండి, మాట్లాడండి, వాళ్ళ సమస్యలు తీసుకోండి. అలాగే పార్టీ కూడా అదే విధంగా లైన్లో ఉండి ఆ కుటీర పరిశ్రమలు, లేకపోతే మంచినీటి సదుపాయాలు, అంటే ఇంటికి ఇప్పుడు ఇన్ని విలేజెస్ ఉన్నాయి, మీకు ఏ విలేజ్నైనా మీకు వంటింటికి తాగునీరు వచ్చే ఒక్క విలేజ్ చెప్పండి. డ్రింక్ వాటర్ అని చెప్పి మనకు సంపులో వాటర్ పడతా ఉంటాయి. అది మానవుడు ఎవడు తాగే వాటర్ కాదు. ప్రతి విలేజ్లో కూడా మీకు వాటర్ క్యాన్లు తెప్పించుకొని పోపించుకుంటూ ఉంటారు. అంటే 75 సంవత్సరాల తర్వాత కూడా వాళ్ళకి యూఎస్లో బాత్రూమ్ మంచినీళ్ళు ఉంటున్నాయి, అది మన అవసరం అంత అడగట్లేదు. తాగేదానికి ఒక 5 లీటర్లు మంచినీళ్ళు ఇచ్చే ఉందా? లేదు. అలాంటి అంశాలు వేరే పాలసీ గవర్నమెంట్ పనిచేస్తుంటే ఇలాంటి ఎమ్మెల్యేలు వాటిని ఎక్కువ రిప్రజెంట్ చేస్తారు. వీళ్ళకి నవరత్నాల అంశం ఉంది కాబట్టి ఈయనకి అదే క్వశ్చన్స్ వస్తుంటే వాళ్ళకి అదే క్లారిఫికేషన్స్ వస్తుంటారు. సో వ్యక్తిగతంగా ఏంటంటే ఆబ్వియస్గా ఇలాంటి పీపుల్స్ తిరిగే వాళ్ళు ఆబ్వియస్గా మంచి వక్తగా మాట్లాడగలిగిన వాళ్ళకి మోర్ అడ్వాంటేజ్ ఉంటుంది అని. ఓకే.
నేను పార్టీ పరంగానో లేకపోతే ఇంకో రకంగా నేను అడగాలి తిరిగి ఆ సెక్షన్ మేము ఎందుకంటే మేము స్ట్రాటజీ చెప్పేటప్పుడు కూడా ఇండివిజువల్గా ఎమ్మెల్యేలకి ఇది ఒక కేతిరెడ్డి గారు ఎక్కడికి వెళ్ళినా ఏ ఊరికి వెళ్ళినా కూడా సపోజ్ ఆయన హైదరాబాద్కి వచ్చినా అర్ధరాత్రులు వచ్చినా మళ్ళీ పొద్దున్న లేచి గుడ్ మార్నింగ్ ధర్మవరం అనే ప్రోగ్రామ్స్ చేసేవాడంట, చాలా కష్టపడేవాడంట. రెండోది ఆయన ఈవీఎం ట్యాంపరింగ్ చేయొచ్చు అనే దాని మీద ఒక వీడియో చేశారు, మీరు చూశారు? చూసాను. దాన్ని ఏ రకంగా స్పందిస్తారు? ఓకే, అవును నేను చూసాను. ఇప్పుడు పీకే గారికి ఎలా తెలిసింది, కేకే గారికి ఎలా తెలిసింది, లేకపోతే వీళ్ళకి ఇద్దరికి ఎలా సంథింగ్ వీడియో నేను చూశాను. బట్ నా ఉద్దేశం నాకు ఇప్పుడు కూడా నా స్టిల్ బిలీవ్ దట్ మేబీ అది పార్టీ స్టాండ్ ఆయన చెప్పించుంటారు అనుకుంటున్నాను. ఎందుకంటే టెక్నికల్ హీస్ ఎడ్యుకేటెడ్, హీ నోస్ వాట్ థింగ్. ఎందుకంటే లాస్ట్ టైం వచ్చినప్పుడు కూడా కేతిరెడ్డి గారు గెలుస్తా అని చెప్పాము. మామూలు అదే పక్కన ఉన్న రాప్తాడులో పరిటాల శ్రీరామ్ ఓడిపోతున్నారని చెప్పాము. సో ఎన్ని అబ్జర్వ్ చేస్తున్నారు. ఆయన నాకేం క్లయింట్ కాదు, నాకేం వ్యక్తిగతంగా ఎప్పుడు కలవలేదు. బట్ స్టిల్ ఐ డోంట్ బాదర్ అబౌట్ హిస్ కామెంట్స్ బికాస్ పార్టీ స్టాండ్ ఇచ్చు. బట్ అంత అవివేకంగా ఆయన మాట్లాడే పొజిషన్ కాదని నాకు స్టిల్ ఐ బిలీవ్. ఓ పార్టీ ఎందుకంటే ఎవరు చెప్తే నమ్ముతారు? మామూలుగా పార్టీలో ఇప్పుడు ఆల్రెడీ గడిచిన మినిస్టర్స్ ఎవరు చెప్పినా కానీ ఏదో కమెంట్ అనుకుంటారు. బట్ కేతిరెడ్డి గారికి ఉన్న ఇమేజ్ వేరు కదా, మోర్ టెక్నికల్ ఉంటుంది. సో మీరు ఈ స్టాండ్ చెప్పండి, మీరు ప్రజెంట్ చేయండి అని చెప్పుంటారు అనుకుంటున్నాను. ఒక వ్యక్తి నాకు రియల్లీ ఐ అడ్మైర్ హిమ్ అని సూటిగా అంత చక్కగా చెప్తున్నారు. సీఎం విషయంలోకి వస్తే ఇటు జగన్మోహన్ రెడ్డి, చంద్రబాబు నాయుడుని లేదా ఇటు జనసేన మన పవన్ కళ్యాణ్ గారిని వ్యక్తిగతంగా మీరు ఎవరిని ఇష్టపడతారు? ఒక్కొక్కరిలో ఒక అంశం. నేను ఇందాక కూడా కేతిరెడ్డి గారి గురించి చెప్తున్నప్పుడు చాలా అంశాలు ఆయన మీద ఉన్నటువంటి నెగిటివ్ ఫ్యాక్టర్స్ అన్ని పక్కన పెట్టి నేను ఓన్లీ ఈ అంశం గురించే మాట్లాడుతున్నాను, క్లారిఫై చెప్పాం మీకు. మేము మామూలుగా ఆబ్వియస్లీ ఎవరితో అలైన్ కావండి ఆబ్వియస్లీ, బట్ ఇండివిజువల్ మేము అబ్జర్వ్ చేస్తుంటాం కాబట్టి ఒక్కొక్కరిలో ఒక్కొక్క అంశాలు పాజిటివ్స్ ఉంటాయి, నెగిటివ్స్ ఉంటాయి. ఇప్పుడు మీరు జగన్మోహన్ రెడ్డి గారు చూసుకుంటే ఇప్పుడు మీరు గెలిచేస్తుంది కాంగ్రెస్ ఓట్ బ్యాంకింగ్ అని ఇప్పుడు చెప్తున్నాం. బట్ అప్పటికి ఇంకా కాంగ్రెస్ ఉంది, అప్పుడు ఇంకా స్టేట్ డివైడ్ కాలేదు. అప్పుడు ఒక ఎమోషన్ నేను క్యారీ చేయొచ్చు, అప్పుడు ప్రజారాజ్యం ఉంది, అన్ని పార్టీల మధ్య నేను క్యారీ చేయొచ్చు అని బలంగా తను లాంగ్ టర్మ్ విజన్ పెట్టుకుని వర్క్ చేశారు కదా. మనం ఒక చిన్న కంపెనీ పెట్టాలన్నా 100 రూపాయలు ఆలోచిస్తాం పోతుందా వస్తుందని. సో తను కంప్లీట్గా తన మీద పనంగా పెట్టేశారు కదా. లైఫ్ ఏదైతే అవ్వచ్చు. ఎంతమంది సీఎం పిల్లలు కాబట్టి ఆయనకి కొట్టాడంట. ఎంతమంది సీఎం పిల్లలు నెక్స్ట్ దాన్ని క్యారీ చేసి దాన్ని ఎంత ముందుకు తీసుకురాగలిగారు? దట్టు వ్యక్తిగతంగా ఆల్రెడీ చంద్రబాబు గారికి 70 ఏళ్ళు దాటాయి. 70 ఏళ్ళు దాటిన తర్వాత మామూలుగా మన ఊర్లలో ఏంటంటే కర్ర పట్టుకొని మామూలు మంచం మీద పెట్టుకొని కొంచెం టీయో కాఫీ తాగుతూ టైం తినేసి పడుకుంటారు. మళ్ళీ రివైవ్ చేయాలని ఆలోచన అసలు కల్లో కూడా మామూలుగా ఇంకొకరు రావాలంటే కష్టం. కరెక్ట్. అంత పార్టీని ఇంత స్ట్రక్చర్ని బిల్డ్ చేయాలి. అసలు మామూలుగా మెట్లు ఎక్కినట్టు చక్కచక్క ఎక్కాలి, పైకి మళ్ళీ దిగాలి. లోపల కీళ్ళ నొప్పులు, ఒళ్ళు నొప్పులు ఎన్ని బాధపడుతున్నా నాకు తెలిసి పైకి ఉండుంటాయి 100% దాంట్లో అవ్వట్లేదు. బట్ పైకి నేను వీక్గా కనపడకూడదని అదే యాక్టివ్గా, అంటే ఒక 20 సంవత్సరాలు 30 సంవత్సరాల ముందు యాక్టివ్గా ఆయనకి ఐ ఇష్యూ ఉంది, ఎన్నో కనపడకూడదు కదా. ఇప్పుడు మీకు యాక్టర్స్ ఎలా ఉంటారు? ఆబ్వియస్గా యాక్టివ్గా ఉండాలి, ఎందుకంటే యాక్షన్ అన్నప్పుడు అలాగ ఉండాలి. సో ఇప్పుడు ప్రజల మధ్యలో ఎక్కువ ఉండాల్సి కాబట్టి పొద్దున్న సాయంత్రం వరకు యాక్షనే. యాక్షన్ అనగానే అన్నట్టు అలర్ట్గా ఉండాలి, ఎందుకంటే ఒక లీడర్ని చూస్తున్నప్పుడు అదే విధంగా ఉండాలని. ఒకసారి నాకు తెలిసి రావులు పడియాక ఇంకా అసలు ఫుల్ టైడ్ అయిపోయి మనకే 4-5 గంటలు ఇంటర్వ్యూ చేస్తే టైడ్ అయిపోతాం. సో ఆబ్వియస్గా ఆయన టైడ్నెస్ ఆయనకు ఉంటుంది. బట్ మళ్ళీ ప్రజలకు వచ్చేది మళ్ళీ యాక్టివ్గా కనపడడం. అలాగే పవన్ కళ్యాణ్ గారు వీళ్ళంతా మోటివేటర్ అనమాట మామూలుగా. ఎందుకంటే ఒకరు మామూలుగా చిన్న దెబ్బ తింటేనే ఏదేమైనా పవన్ కళ్యాణ్ గారు ఆ రోజున ఒక్క సీటు గెలవడానికి కూడా అంత ప్రయాసపడ్డాక ఓడిపోయిన తర్వాత ఎవరైనా చాలా బాగా డిమోరలైజ్ అయిపోయి ఇంట్లో కూర్చొని అంత బలమైన శక్తితో మళ్ళీ వచ్చి పుంజుకొని 100/100 స్ట్రైక్ రేట్తో కొట్టడం అనేది దాన్ని ఏ రకంగా చూడొచ్చండి? అదే చెప్పింది మీకు. ఒక్క సీటు కూడా గెలవని వాళ్ళు 21 సీట్లు పోటీ చేసే దగ్గర గెలవగలిగిన వాళ్ళు ఇప్పుడు మాకంటే నెంబర్ తెలుస్తుంటుంది, దాని యొక్క స్ట్రెంగ్స్ తెలుస్తుంటాయి. బట్ లీడర్కి కొన్నిసార్లు మేము ఎంతసేపు కన్విన్స్ చేసినా ట్రై చేసినా కానీ వాళ్ళకి ఎమోషనల్లీ పుల్అప్ కాలేదు. కొంతమంది ఎమ్మెల్యేస్ వాళ్ళు కలుస్తున్నప్పుడు చెప్తున్నప్పుడు మీ ఓట్ బ్యాంకింగ్ ఇది, మీకు ఎంత పర్సంటేజ్ ఉంది, మీరు ముందుకు వెళ్ళొచ్చే అవకాశం ఉన్న వాళ్ళు ఆ జోష్ రాదనమాట. ఇప్పుడు ఎవరైనా పెద్దవాళ్ళు కలిసి మీరు వయసు ఉంది, ఏదైనా చేయగలుగుతారు, గోల్ పెట్టుకోండి, లక్ష్యం పెట్టుకొని వర్క్ చేస్తే సహజంగా వాళ్ళు ఉండాలి కదా నేచర్. సో ఆ నేచర్ స్వాభావికంగా ఉంది కాబట్టి ఇంత పుల్ చేయగలిగారు, ఇంత రాగలిగారు. ఎక్కువ సీట్లు వచ్చిండాలా తక్కువ సీట్లు వచ్చిందా అది వేరే విషయం. బట్ ఫస్ట్ ఆఫ్ ఆల్ గెట్ బ్యాక్ కదా, నేను ఉండాలి, ఇదే ఫీల్డ్లో ఉండాలి. మనకు ఎందుకురా బాబు, హాయిగా సినిమాలు ఉన్నాయి, అవి చేసుకుంటే కాళ్ళ మీద కాళ్ళు వేసుకొని మామూలుగా హాయిగా బతికే. ఫెయిల్యూర్ అంత భయంకరమైన ఫెయిల్యూర్ రెండు చోట్ల అనేది చాలా డ్యామేజ్ కదా. వ్యక్తిగతంగా ఎవరైనా భయపడిపోవాల్సిందే. పవన్ కళ్యాణ్ గెలవలేదు అన్న ఇమేజ్ అయితే రాష్ట్రం వెళ్ళిపోయింది కదా. సో ఆ ఇమేజ్ కానించి పవన్ కళ్యాణ్ పోటీ చేసిన ప్రతి ఒక్కరు గెలిచారు అన్న ఇమేజ్ ఈ 5 years ట్రావెల్ అనేది ఎమోషనల్లీ చాలా బరువుతో కూడింది. సో వీళ్ళంతా మీరు ఒకరితో సపోర్ట్ చేయొచ్చు, ఒకరు సపోర్ట్ చేయకపోవచ్చు, లేదా ప్రజలు ఒకరు స్వైప్ ఉండొచ్చు. బట్ యూ హ్యావ్ టు టేక్ పాజిటివ్ నుంచి వాళ్ళని తీసుకొని ఎమోషనల్గా వాళ్ళు ఉన్న సెక్షన్ తీసుకోవచ్చు పూర్తిగా. కిరణ్ గారు, ప్రధానంగా చూసినట్లయితే ఇప్పుడు వైఎస్ఆర్సీపీకి ఎంత తగ్గినాయి సీట్లు అనే దానికన్నా కూడా ఈ సీట్ల ప్రభావం కన్నా వచ్చిన షేర్ ఓట్ బ్యాంక్ ఏదైతే చూస్తే 40% ప్లస్లో రావటం అనేది ఒక ఎత్తు. అంటే పార్టీ ఇంకా బలంగానే క్యాడర్ ఉంది, ఈజీగా ఏమి పోయింది స్టిల్ వాళ్ళు 3 పార్టీలు కలిసి పోటీ చేసేయండి 60% వచ్చింది. ఒక్క పార్టీ సింగిల్గా వచ్చి 40% తెచ్చుకున్నారు.
60% మీకు కనపడుతుంది. ఇక్కడ వచ్చి 40% మీరు 11 మంది అనేది నెంబర్, అది చాలా ఫ్యాక్టర్స్ మీద ఆధారపడుతుంది. ఎందుకంటే ఇండివిజువల్ నియోజకవర్గం ఓట్ బ్యాంకింగ్ మీకు కొన్నిసార్లు ఉంటుంది కాబట్టి 51% వచ్చినా కానీ తీసుకోవచ్చు. సో ఓవరాల్గా 60కి వచ్చింది యావరేజ్గా. బట్ యూ హ్యావ్ టు లుక్అప్. మీరు 40% మీరు అదే చెప్పేది, ఈవీఎం ట్యాంపరింగ్ చేశారు లేకపోతే ఇలాంటి ఈ రాంగ్ ప్రొజెక్షన్స్ వద్దు. ట్రూగా చెప్పండి, ఓకే పీపుల్ బిలీవ్డ్ దట్ వెల్ఫేర్ స్కీమ్స్తో పాటు సంథింగ్ దే ఆర్ ఎక్స్పెక్టింగ్, దీస్ ఆర్ ది థింగ్స్ దే ఆర్ ఎక్స్పెక్టింగ్, వీ డిడ్ ఏ మిస్టేక్ ఆన్ దిస్ వన్, ఐ విల్ గెట్ బ్యాక్ టు యూ, నేను మళ్ళీ వస్తాను, నేను కరెక్ట్ చేసుకొని రివైవ్ చేసుకొని వస్తాను అని మీరు అంటే ఆబ్వియస్గా ఇప్పుడు టీడీపీ కూటమి ఆబ్వియస్గా అది కూడా సూపర్ 6 మీద వెళ్తుంది కదా. సో మీరు దాని మీద టార్గెట్ చేసుకోండి, ఇవన్నీ నేనే కూడా ఇచ్చాము, ఇట్లాంటివి కాదు ప్రజలు కోరుకునేది, ఈసారి మీకు కూడా అదే అవుతుందని మీరు రివైవ్ అవ్వండి, రివైవ్ మళ్ళీ స్ట్రాంగ్ ఉండి. మీ వెనక ఈ 11 మంది ఉండొచ్చు, రేపు పొద్దున వెళ్ళిపోవచ్చు. మీ దగ్గర 1,40,00,000 మంది ఓట్లు వేసారు, 40 లక్షలు కూడా పక్కన పెట్టండి పోనీ, 1,00,00,000 మంది మిమ్మల్ని బిలీవ్ చేసుకొని మీకు జగనన్న వెనకాలే ఉంటామని 1,00,00,000 మంది బిలీవ్ చేశారు. యూ హ్యావ్ టు లుక్ ఎట్ దెమ్. 1,00,00,000 మందికి మీరు స్ఫూర్తిగా ఉండండి. రేపు పొద్దున కంట్రీలో స్టేట్లో మీరు ఎదగచ్చు, కేసులు ఉంటాయి, అరెస్ట్ అవ్వచ్చు, బట్ మీరు ఇచ్చే ఇప్పుడు తీసుకునే స్టాండ్ని బట్టి మీకు ఫ్యూచర్ ఆధారపడుతుంది. ఇటు 40% ఓట్ బ్యాంక్ ఉన్న మన జగన్మోహన్ రెడ్డి గారి పార్టీని చూస్తున్నాయి. గడిచినటువంటి 10 సంవత్సరాల్లో ఏపీ అనేది ఒక స్థిరమైన రాజధాని కట్టుకోలేకపోయింది. ఈవెన్ జగన్మోహన్ రెడ్డి గారు ఒక రాజధాని అన్నారు, ఈయన ఇంకో రాజధాని అన్నారు. చూస్తా 10 ఏళ్ళు గడిచిపోయినాయి. ఇప్పుడు ఆయన 40% ఓట్ బ్యాంక్ షేర్తో ఆయన ఉన్నాడు. ఒకసారి ఇప్పుడు ఈ హెల్త్ పరంగా చంద్రబాబు నాయుడు గారిని చూసినట్లయితే ఈ 5 ఇయర్స్ చాలా యాక్యురేట్గా పనిచేస్తారు. అప్పటికి 73 అనుకుంటా, 78 రీచ్ అవుతాడు ఆయన ఏజ్ అయిపోతూ ఉంటుంది. ఈ నేపథ్యంలో ఏపీ ప్రజలు 5 ఇయర్స్ ఆయనకు గవర్నమెంట్ ఇచ్చారు, 5 ఇయర్స్ ఈయనకి ఇచ్చారు. ఇప్పుడు మళ్ళీ ఇది కొత్త గవర్నమెంట్ లాగా అయిపోయింది. రానున్న రోజుల్లో టీడీపీ కూడా మళ్ళీ అదే స్థాయిలో నిలబెట్టుకొని కంటిన్యూ చేసే గవర్నమెంట్ లాగా చూడొచ్చా మనము? ఈ సూపర్ 6ని కానీ లేకపోతే ప్రధానంగా మేనిఫెస్టోని కానీ ఇప్పుడు ప్రజెంట్ ఉన్న ఆర్థిక పరిస్థితులు ఏపీలో చూసినట్లయితే ఏ రకంగా దీన్ని చూడవచ్చు ఈ పార్టీల విషయాలైతే? మనం ఎవాల్వ్ అయింది ఏంటి, రాజుల కాలం నుంచి ఎవాల్వ్ అయ్యాం. ఇది కరెక్ట్ కాదు, ఒక సింగిల్ ఫ్యామిలీ వాళ్ళు పోతే వీళ్ళిపోతే వాళ్ళు అనేది కరెక్ట్ కాదు అని స్లోగా రకరకాల ప్యాటర్న్స్లో ఎవాల్వ్ అయ్యి మనం ఒక డెమోక్రటిక్ ఎన్విరాన్మెంట్ క్రియేట్ చేసుకున్నాం. అంటే పీపుల్ ఒకరు ఎలక్ట్ చేసి ఇది అని చెప్పి వాళ్ళ పాలసీస్ బాగుంటే వాళ్ళని ఎలక్ట్ చేసుకుందాం, వాళ్ళు లేకపోతే దించేద్దామని. ఎప్పుడైతే మళ్ళీ స్టిల్ డెమోక్రటిక్లో సింగిల్ లీడర్ కాన్సెప్ట్ ఎమోషనల్గా ఒకరికే ఉండాలి అనేది ఎప్పుడైతే వస్తుందో వాళ్ళు ముందుకెళ్తుంది, వెనక్కి వస్తే వెనక్కి వద్దంటే వాళ్ళు రేపొద్దున ఏదైనా అయితే మళ్ళీ అదే దెబ్బతింటుంది. అలా కాకుండా దాన్ని డైవర్సిఫైడ్గానే ఉంటే, అంటే ప్రతి విలేజ్ వారీగా తీసుకున్న డిసిషన్స్ మీరు ఇక్కడ కేటాయించారు 30 లక్షలు మీ గ్రామానికి కేటాయించారు, లేకపోతే 1 కోటి రూపాయలు కేటాయించారు, అదే 1 కోటి రూపాయలు వీళ్ళు కేటాయిస్తున్నారు, బట్ డైరెక్ట్గా వాళ్ళ అకౌంట్లోకి వేసేస్తారు. అదే 1 కోటి రూపాయలు మీరు ఈ పాలసీ ఈ విధంగా క్రియేట్ చేశారనుకోండి, రేపు పొద్దున పైన పర్సన్స్ మారినా కానీ ఈ గ్రామంలో వాళ్ళకి ఏం కావాలో వాళ్ళు డిసైడ్ చేసుకుంటారు. మొత్తం కూడా వద్దు పని, మధ్యలో పదం పోతే పూర్తిగా అలా వద్దు. 30 లక్షలు మీరు అకౌంట్లో వేయండి, పెన్షన్లోనూ ఇంకోటేనో వాళ్ళని ట్రూగా ఐడెంటిఫై చేసి 70 లక్షలు మీరు ప్రాపర్గా ఇస్తే ఆ కమిటీ ప్రాపర్గా మీరు ఆ స్ట్రక్చర్ వేయగలిగితే, ఒక ఇంట్లో ఒక ఊరికి ఇంటికి వాటర్ కావాల్సి వస్తుంది, మంచి వాటర్, ఇంకొక ఊరికి శ్మశానం కావాల్సి వస్తుంది. ప్రతి ఊరికి జనరలైజ్ స్టేట్మెంట్ ఉంటుంది కదా, ఒక ఊర్లో కాలువలు ఉండవు, ఒక ఊర్లో మీరేం చేస్తున్నారు జనరలైజ్డ్గా మేము అందరికి పెన్షన్స్ ఇచ్చేస్తాం, జనరలైజ్డ్గా అమ్మఒడి ఇచ్చేస్తాం, జనరల్గా అందరికి బస్సు ఫ్రీ ఇచ్చేస్తాం అంటారు. ఒక ఊర్లో బస్సు రిక్వైర్మెంట్ ఉంటుంది, ఒక ఊరు మెయిన్ రోడ్ గుండా వెళ్తా ఉంటుంది, దానికి రోడ్డే ఉండదు, ఒక ఊర్లో బస్సు అవసరం లేదు, ఎందుకంటే ఆటోలు తిరుగుతుంటాయి. అన్ని ఊర్లకి బస్సులు వేస్తాం, అన్ని ఊర్లకి వాళ్ళకి అవసరం లేదు. మీరు వాళ్ళకి ఆ స్ట్రక్చర్ని ఏర్పరచండి. ప్రజల చేతికి ఇస్తే డబ్బులు తినేస్తారు మళ్ళీ లేటర్ అనుకోండి, అక్కడ కాకుండా స్ట్రక్చర్ని ఏర్పరచండి. అప్పుడు అమరావతి ఒకటే కాదు కదా, అప్పుడు ప్రతి ఊరు డెవలప్ అవుతుంది. ఇప్పుడు స్టిల్ అమరావతి డెవలప్ అయినా రాప్తాడులో ఎందుకు వేస్తారు? ధర్మవరం డబ్బులు అమరావతిని చూసేయరు కదా, లేదా శ్రీకాకుళంలో ఇచ్చాపురంలో చూసేయరు కదా. ఆబ్వియస్గా ఇచ్చాపురంలో ఉన్నటువంటి వాడికి పురుషోత్తమపురం అని మన బార్డర్ ఉంటుంది, వాళ్ళకు ఇప్పటికీ బావుల్లో వెళ్ళి రోజు వాటర్ తెచ్చుకుంటారు శ్రీకాకుళంలో. పురుషులు లేని పురుషోత్తపురం లాగా ఉంటుంది, మేము అదే చెప్పాము దానికి. అంటే అందరికి రోజు వాటర్ తీసుకొచ్చి దానిలో కావాల్సిన ఒక బావి దగ్గరికి అందరూ వెళ్తారు. సో ఇలాంటి పొజిషన్స్లో మీరేంటి వాళ్ళకి ఏం కావాలో చూడండి. ఒక్కొక్క విలేజ్కి ఒక్కొక్క నీడ్ ఉంటుంది, ఒక నీళ్ళలో హాస్పిటల్ ఉంటే బాగుంటుంది ఈ మండలం అనేది. క్లస్టర్స్గా డివైడ్ చేసి దాన్ని డెవలప్ చేసేదానికి ఆధారితంగా ఉండాలి. ఈ 1 మ్యాన్ షోలు 1 మ్యాన్ ఆర్మీలు ఇది పోతే ఇంకో నెక్స్ట్ ఇంటర్వ్యూలో 5 సంవత్సరాల తర్వాత మళ్ళీ ఏం మాట్లాడుకోవాలి, ఇదే మాట్లాడుకుంటాం. కిరణ్ గారు, ప్రధానంగా చూసినట్లయితే కర్ణాటక ఎలక్షన్స్ కానీ, ఇటు తెలంగాణ ఎలక్షన్స్ కానీ, అటు ఏపీ ఎలక్షన్స్ కానీ, ప్రధానంగా మేనిఫెస్టో పాత్ర ఎంత పెద్దది అని చెప్పినట్లయితే ఇక్కడ ఉచితాలు చాలా ఎక్కువగా చూసాం మనం. బస్సు ఫ్రీ కానీ, మహిళలకు పెన్షన్స్ కానీ, లేకపోతే నిరోధిక వృత్తి ఇస్తామని చెప్పి యంగ్స్టర్స్కి ఏదైతే అన్ఎంప్లాయ్మెంట్ కింద చేస్తానని, సేమ్ కర్ణాటక అదే చూసాము. ఇప్పుడు మొన్న సూపర్ 6 కూడా అదే చూసాం. సో ఈ ఉచితాలు అనేవి ఎక్కువ ఇవ్వకపోతే ప్రభుత్వాలు రావు. ఒకవేళ ఉచితాలు ఎక్కువ చేసినప్పుడు ఇప్పుడు జగన్ గారికి రిజల్ట్ అయితే మీరు ఫ్రీబీస్ వల్లనే ఆ రిజల్ట్ ఎక్కువగా వచ్చిందన్నట్టు చాలా సర్వే కంపెనీలు చెప్తా ఉన్నాయి. సో ఈ నేపథ్యంలో ఎలా స్పందిస్తారు మీరు? మేనిఫెస్టో పాత్ర ఏంటి, ఎలా ఉంటుంది? ఆల్మోస్ట్ ప్రపంచంలో ఏ తెలుగు కుటుంబంలో ఉన్నా మన కేకే అనేవాడు బ్రాండ్ రీచ్ అయింది కదా సార్.
ఇప్పుడు పీపుల్ బిలీవ్ చేస్తున్నారు కదా, అంటే ఇదేంటి 10 years ఎక్స్పీరియన్స్, అంటే లాస్ట్ 5 సంవత్సరాలు జగన్మోహన్ రెడ్డి గారి గవర్నమెంట్ చూసి వాళ్ళు ఏం ఓట్లు వేస్తున్నారు, లేదా లాస్ట్ టైం టీడీపీ గవర్నమెంట్ ఉన్నప్పుడు చూసి ఎవరు వేస్తున్నారని చెప్పి అన్ని అబ్జర్వ్ చేసి 151 సీట్స్ వస్తాయని చెప్పాం. అలాగే ఈసారి కూడా అన్ని అబ్జర్వ్ చేసి అన్ని ఫ్యాక్టర్స్ వచ్చి ఇండివిజువల్ పార్టీ చెప్పాం. అంటే దీని వెనకాల డేటా మా దగ్గర హ్యూజ్ నెంబర్ ఆఫ్ డేటా ఉంటుంది కదా, ఇన్ఫాక్ట్ చాలా ఉంటుంది కదా. సో ఈ 10 సంవత్సరాలు రెండు గవర్నమెంట్ చూసిన తర్వాత నేను కాన్ఫిడెంట్గా చెప్పేది ఏంటంటే, ప్రజల్లో 70% మంది ప్రజలు దే ఆర్ ఫ్రీ స్కీమ్స్ ఎక్స్పెక్ట్ చేయట్లేదు. 70% ఇస్తే తీసుకుంటారు. రెండుకి మీరు కన్ఫ్యూజ్ అవ్వద్దు. మీ ఎంప్లాయీకి శాలరీ 30,000 ఇచ్చినా తీసుకుంటారు, 70,000 ఇచ్చినా తీసుకుంటారు, వద్దనట్లేదు. బట్ వాళ్ళు ట్రూగా ఎక్స్పెక్ట్ చేసేది ఏంటంటే, ఇక్కడ మీరు మంచి ఇందా చెప్పినట్టు పురుషోత్తపురంలో వాటర్ ఎక్స్పెక్ట్ చేస్తున్నారు, ఇంకో ఊర్లో మంచి ఎడ్యుకేషన్ స్కూల్ ఎక్స్పెక్ట్ చేయొచ్చు. ఇక్కడ రకరకాల ఫ్యాక్టర్స్ ఉన్నాయి. మీరు ఎక్స్పెక్ట్ చేసేది వాళ్ళ జీవితాల్లో మార్పులు, మంచి స్కూల్స్ కానీ హాస్పిటల్స్ కానీ ఇవి లేరా? మీరు చెప్పినట్లు ఏ ప్రభుత్వం వచ్చినా పెన్షన్స్ అనేవి కామన్ అయిపోయింది. ఏ ప్రభుత్వం ఇస్తుందని మీకు పెన్షన్ ఇస్తున్నారు సార్. 100కి 5 నుంచి 10% ప్రజలు మాత్రమే పెన్షన్ మీద బతికే కుటుంబం అనమాట. మీరు పెన్షన్ ఇస్తే ఆ కుటుంబం నడుస్తుంది. అంటే చూసుకునేందుకు ఇట్లా ఎవరు ఉండరు. ముసలి వాళ్ళు అయిపోయారు, వాళ్ళు ఆధారితం కాదన్నమాట. పిల్లలు లేరు, వాళ్ళ పొలాలు లేవు, వాళ్ళ పిల్లలకి జాబులు లేవు, ఇలా ఉండరు. మిగతా 90% మంది మీరు ఇస్తున్నారు కాబట్టి తీసుకుంటున్నారు. చాలా బాగా చెప్పారు కిరణ్ గారు. ఒక విషయం చాలా క్లియర్గా చెప్పండి స్పష్టంగా. చాలా పార్టీస్కి ఉన్న ఛాలెంజ్ అధికారంలోకి రావాలి అని అంటే ఫ్రీబీస్ లేకుండా, ఉచితాలు లేకుండా, చెప్పకుండా ఏ పార్టీ అధికారంలో రావడం చాలా కష్టం అవుతుంది. ఒకటి కష్టమే. రెండోది, ఉచితాలు ఇచ్చేస్తే ఏ పార్టీ అయినా సరే, ఏ ప్రభుత్వం అయినా సరే డెవలప్మెంట్కి నోచుకోదు ప్రధానంగా. ఇప్పుడు ఉచితాలు లేకపోతే ప్రభుత్వాలు ఫామ్ అవ్వడం చాలా కష్టం కాబట్టి ఇలాంటి వాళ్ళకి ఎలా అడ్వైజ్ ఇస్తారు? ప్రతి పార్టీకి ఫ్రీ బీస్ లేకుండా ఇప్పుడు మీరు సూపర్ 6 అని పెట్టేశారు. మీరు ఒక పాలసీ మేకింగ్ చేసినప్పుడు పాలసీ మీద ఆబ్వియస్గా వాళ్ళకి ఓట్లు కావాలి కదా. అదే అలాంటి పార్టీ లేకపోతే ఓట్లే. 2014లోనే నేను గెలిచేవాడిని. నేను ఈ రైతులకి రుణమాఫీ చేయలేనని హామీ ఇవ్వలేదు నేను జగన్మోహన్ రెడ్డిగా. ఎందుకు అబద్ధపు హామీలు నేను ఇవ్వలేదు. ఒకవేళ అది ఇచ్చుంటే నేను అప్పుడే ముఖ్యమంత్రి అయ్యేవాడిని అని చెప్పాడు. అంటే ఫ్రీ బీస్కి నేను వ్యతిరేకం అనే ఇండైరెక్ట్గా ఆయన చెప్పాడు. దానివల్ల ఓడిపోయామని చెప్పేసి నవరత్నాల స్కీమ్తో వచ్చాడు ఆయన. సో ఇప్పుడు ప్రధానంగా మేనిఫెస్టోలో ఫ్రీ బీస్ అనేది పెట్టకపోతే అధికారంలోకి వచ్చే అవకాశం చాలా తక్కువగా కనిపిస్తుంది. ఇది పెద్ద హెడేక్ కదా, చాలా కులపాలైపోతాయి. ఇది కొంచెం క్రిటికల్గా ఉంటుంది, క్రిస్టల్ క్లియర్ కనపడుతుంది. రెండు ఉంటాయి దీంట్లో. మీరు సూపర్ 6 తీసుకోండి, దాంట్లో బస్సు ఫ్రీ స్కీమ్ తీసేయండి. సూపర్ 5 అనుకుంది అప్పుడంతా వద్దు, ఇదే ఓట్లు వచ్చిండేవి. సూపర్ 6 నుంచి సిలిండర్ తీసేయండి, ఒక 4-5 సీట్లు తగ్గుండేమో, ఇదే వచ్చిండేది రిజల్ట్. సో మీకు ఎంత పాలసీ, ఇప్పుడు అదే పెన్షన్ అనుకోండి, ఎఫెక్ట్ ఎక్కువ ఉంటుంది. నేను వచ్చాక పెన్షన్ తీసేస్తాను. బట్ మీరు గవర్నమెంట్కి వచ్చాక, మీరు ఇప్పుడు గవర్నమెంట్లో వచ్చారు, మీరు దాంట్లో వెరిఫై చేసి, అయ్యా కొన్ని ఈ పెన్షన్ వల్ల నాకు ఎంత బడ్జెట్ అవుతుంది, దీంట్లో 50% ప్రజలు పెన్షన్ మీద ఆధారితంగా లేని వాళ్ళు ఉన్నారు. నేను 70-80% అన్న వాళ్ళు నమ్మనుకోండి, 70% అనుకుందాం. దీంట్లో మీరు ఇది తీసేసి నేను ప్రతి మండలానికి ఒక మంచి నెంబర్ 1 హాస్పిటల్ కట్టిస్తున్నాను. దీన్ని నేను 3 yearsలో కంప్లీట్ చేస్తాను. ఈ స్టెప్ బై స్టెప్లో 10 ఎకరాలు ఉన్న పొలానికి ఫస్ట్ తీసేస్తాను, 5 ఎకరాలు ఉన్నది తీసేస్తాను, లేదా పిల్లోడికి ₹1,00,000 శాలరీ వస్తుందంటే తీసేస్తాను, లేదా ₹1,00,000 శాలరీ వస్తుందా, నాకేం డబ్బులు మావాడు పంపిడు అన్నది ఒక్కొక్కటి వెరిఫై చేసేయండి. అంటే మీరు ఎకనామికల్ సర్వే చేయండి, ఏ కుటుంబం దేని మీద ఆధారపడుతుంది. ఇప్పుడు కొడుకున్న అందరికి ఇచ్చేయకుండా ర్యాండమ్ అందరికి ఇచ్చేది. ఇప్పుడు కొడుకున్నాడు ₹1,00,000 శాలరీ వస్తుంది, అంత మాత్రం తల్లికి ఇవ్వని కొడుకుంటాడు. సో ఐడెంటిఫికేషన్ చాలా స్ట్రాంగ్ గా జరగాలి. ఇండివిజువల్ గా ప్రతి కుటుంబం వార్డ్ నంబర్ నుంచో సర్పంచ్ లో నుంచో ఆ డేటా చాలా స్పష్టంగా తీసుకోవచ్చు. చేయండి. ప్రతి కుటుంబంతో కూర్చొని వాళ్ళతో మాట్లాడి, మీకు ఎక్కడి నుంచి రన్ చేస్తున్నారు, మీకు మీ పేరు మీద ఎంత ఉంది, లేదా పొలం ఉంది. సో నిజంగా ఎంతమంది ట్రూగా డిపెండ్ అవుతున్నారు. ఇవ్వకపోతే రేపు గడవదు అనుకునే వాళ్ళకి 5,000 కాదు 10,000 ఇవ్వండి. మీరు ఇస్తే వేసి, ఇప్పుడు ఇక్కడ కూడా తెలంగాణలో మనకు ఇస్తూ ఉంటారు, పొలం ఉందని డబ్బులు ఇస్తున్నారు అనుకోండి, అది అలాగా రైతు బంధులాగా మహేష్ బాబుకి ఉన్న పొలం ఉన్న మహేష్ బాబు గారు అకౌంట్లో పడిపోతాయి. సో లెవెల్లో చాలా మీరు ఒకటి తీసేసినా కానీ, మీరు అన్నం తినేటప్పుడు పక్కన బిర్యానీ ఏదో పెట్టాలన్నమాట మంచిగా. సో మంచి హాస్పిటల్ పెట్టండి, మంచి స్కూల్స్ పెట్టి నేను ఇది చేస్తున్నా మీరు కన్వే చేస్తే ప్రజలు అంత అమాయకులు కాదు. ఇట్స్ అ ట్రూ అని నమ్మేవాళ్ళు 70% మంది అంటారు. ఈ మిగతా 30 మరి ఎందుకు గొర్రెలు అంటే వాళ్ళు ఏం కాదు, కోసుకుంటే పవన్ కళ్యాణ్, చంద్రబాబు, జగన్ అనే సెక్షన్ ఉంటుంది. వాళ్ళు ఇంకా పాలసీలకి లేదా పెన్షన్లకి ఇంకా వాళ్ళకి సంబంధం లేదు. మా ఓటు నేను వేస్తాను, నా తమ్ముడు వేయాల్సిందే, నా కొడుకు వేయాల్సిందే అన్నట్టుంటారు అనమాట. రేపు పొద్దున వాళ్ళ కొడుకు వేస్తాడో లేదు వేరే విషయం, వాళ్ళ బిలీఫ్ సిస్టమ్ అలా ఉంటుంది. ఒక పక్క చూసినట్లయితే చంద్రబాబు నాయుడుకి ఇప్పుడు లాస్ట్ ఇయర్స్ ఆఫ్ ఏజ్లో మంచి ఇన్నింగ్సే స్టార్ట్ అయ్యి, మరోపక్క పాపం రాష్ట్రాన్ని సంపాదించిన కేసీఆర్ పరిస్థితి చూసినట్లయితే రాజీనామా చేసినప్పుడు స్వయంగా వెళ్ళి గవర్నర్కి సబ్మిట్ చేయలేదు, ఓడిపోయిన తర్వాత ప్రెస్ మీట్ పెట్టలేదు, ఆ తర్వాత అసెంబ్లీకి రాలేదు. ఇప్పుడు ఈ నాయకుడు చూసినట్లయితే ఒక పక్క కవిత గారు కేసు అయిన తర్వాత లిక్కర్ స్కామ్లో అక్కడికి వెళ్ళని పరిస్థితి ఆయన. ఇదంతా చూస్తుంటే బీఆర్ఎస్ పార్టీ కానీ
వాళ్ళకున్న సంస్థాగత పాలసీస్ కానీ, లేకపోతే ఓడిపోయిన తర్వాత అధినేతగా ఉన్న కేసీఆర్ స్పష్టంగా స్పందించకపోవటం కానీ, ఇలా ఈ రకమైన నేపథ్యం చూస్తుంటే బీఆర్ఎస్ పార్టీ మొన్న 0 వస్తుందని మీరు చాలా స్పష్టంగా చెప్పారు. సో ఈ నేపథ్యంలో బీఆర్ఎస్ పార్టీకి ఉన్న కెరియర్ కానీ ఫ్యూచర్ కానీ ఏ రకంగా ఉంటుంది అంటే? అదే సార్, మామూలుగా మీరు దీంట్లో ఉన్న ఇప్పుడు దాకా ఎక్స్ప్లెయిన్ చేసింది సేమ్ అప్లై ఫర్ బీఆర్ఎస్ ఆల్సో. ఎనీ పొలిటికల్ పార్టీ ఇన్ ఇండియా, అంటే మేము నాట్ ఓన్లీ ఇక్కడ ఏపీ అండి, మొత్తం మేము తిరగని స్టేట్ లేదు. సో బట్ మోస్ట్ ఆఫ్ ది ప్రజలు విలేజ్ లెవెల్లో ఉన్నటువంటి చేంజెస్ ఎక్స్పెక్ట్ చేస్తున్నారు ఇవి. మీరు బీఆర్ఎస్ చూడండి, టీఆర్ఎస్ అనుకుందాం, లెట్స్ అండర్స్టాండ్. ఇప్పుడు బీఆర్ఎస్ వచ్చిన కాన్సెప్ట్ టీఆర్ఎస్ కాబట్టి, టీఆర్ఎస్ ఎందుకు వచ్చింది? ప్రధానంగా తెలంగాణ ఆస్పిరేషన్స్ని మేము ఫుల్ఫిల్ చేస్తామని వచ్చారు. అప్పుడు ప్రధానంగా దాన్ని అపోజ్ చేసింది ఆంధ్ర ప్రజలు. ఆంధ్రాలో ఉన్న ప్రతి ఒక్కరూ టీఆర్ఎస్ భూస్థాపితం అవ్వాలి, టీఆర్ఎస్ రాకూడదని కోరుకున్నారు. కట్ చేస్తే ఏదైతే టీఆర్ఎస్ నుంచి ఏదో కోరుకొని వాళ్ళు ముందుకు వెళ్తాం అనుకున్నారో తెలంగాణ ప్రజలు వ్యతిరేకించారు. ఎక్కడైతే ఆంధ్ర సెటిలర్స్ ఉన్నారో వాళ్ళు మటుకు అక్కడ టీఆర్ఎస్కి బీఆర్ఎస్కి ఓటేశారు. అక్కడ మాత్రమే ఆ సీట్లు వచ్చింది. మీకు ఓన్లీ ఎక్కడైతే ఆంధ్ర ప్రజలు ఎక్కువ ఉన్నారో అక్కడ మటుకు బీఆర్ఎస్ వచ్చింది. అసలు ఏదైతే దేనికోసం వచ్చిందో టీఆర్ఎస్ వచ్చిన ఇంటెన్షన్ ఏదో ఉందో ఆ ఇంటెన్షన్ సాటిస్ఫై. రాష్ట్రాన్ని తీసుకొచ్చిన అంత పెద్ద నాయకుడు అంత ఎమోషన్ ని ఎందుకు పక్కన పెట్టారు జనం అంటే ఏం చెప్తారు? రాష్ట్రమే కదా సార్, దేశ ప్రధానమంత్రి అయినా సరే ఎవరైనా సరే, ఇప్పుడు ప్రజలు ఆబ్వియస్గా ప్రతి 5 yearsకి 10 yearsకి ప్యాటర్న్ ఎలా చేంజ్ అవుతుందో, ఓకే మీరు ఇస్తున్నారు కాబట్టి తీసుకుంటున్నాను. విలేజ్ లెవెల్లో సెంట్రిక్ చేయండి. మీరు వన్ మ్యాన్ షో అనేది లాంగ్ టర్మ్గా వర్కౌట్ అవ్వట్లేదు. ఇప్పుడు ఇది కర్వ్లో ఉన్నాం సార్, మనం ఓవరాల్గా కంట్రీ ఒక కర్వ్లో ఉంది. వన్ మ్యాన్ షోని యాక్సెప్ట్ చేయని కర్వ్ అనమాట. యాక్సెప్ట్ చేయము అనే దానికి ఒక 5 years పట్టుద్దేమో. బట్ స్ట్రక్చరల్గా ఇప్పుడు బీజేపీ గవర్నమెంట్లో ఇంతమంది మినిస్టర్లు ఉన్నా కానీ మీకు ఎక్స్టర్నల్ అఫైర్స్ మినిస్టర్ ఎందుకు కనపడుతున్నారు? బాగా మాట్లాడుతున్నారు, ఆయన ఇండివిజువల్ ఉన్నారు. పొలిటికల్ ఫ్యామిలీ పరంగా వెళ్ళే వాళ్ళని చాలా డిగ్రేడింగ్గా అయిపోతుంది అనమాట మీ అలా కాకుండా స్ట్రక్చర్ పరంగా విలేజ్ లెవెల్లో ఎవరికెవరు ఆర్గనైజ్డ్గా చేసి ముందుకు తీసుకెళ్లే పార్టీలే ముందుకు వెళ్తున్నాయి. బీఆర్ఎస్ వద్దన్నారు కాబట్టి బీజేపీకి పడుతుంది. అంత సమర్థవంతంగా కేటీఆర్ గారు నిలబెట్టుకుంటారంటారా? బీఆర్ఎస్ ఎలాంటి సలహాలు ఇస్తారు? సేమ్ ఇప్పుడు అదే ప్యాటర్న్లో వెళ్తాను అంటే బీఆర్ఎస్ ప్యాటర్న్లో వెళ్తానంటే కష్టం సార్ ఆబ్వియస్గా. సో దీస్ ఆర్ ది థింగ్స్ వీ ఐడెంటిఫైడ్, దీస్ ఆర్ ది థింగ్స్ పీపుల్ ఆర్ ఎక్స్పెక్టింగ్. ఈ ఎక్స్పెక్టెడ్ థింగ్స్లో వెళ్తాము అని కరెక్ట్గా యాక్చువల్, ఎందుకంటే ఆయనకు మంచి నాలెడ్జబుల్ పర్సన్, మంచి వక్త, దాన్ని ప్రజెంటేషన్ అద్భుతంగా చేయలేరు కాబట్టి తీసేసుకోండి. ఇంకా ఆబ్వియస్గా మీ హౌ టు లీడ్ కదా, దాంట్లో డొంక తిరుగు లేదు కదా. మీరు తీసుకోండి, ఐఎమ్ గోయింగ్ టు లీడ్ దిస్ పార్టీ, దీస్ ఆర్ ది స్ట్రక్చర్స్ ఐఎమ్ గోయింగ్ టు మేక్, దీస్ ఆర్ ది డిఫరెన్స్ ఐఎమ్ గోయింగ్ టు బ్రింగ్ ఇన్ ద. ఇదేదో బీఆర్ఎస్ కోసం కాదు, ప్రజల్లో ఈ మార్పులు, ఈ విధంగా స్ట్రక్చరల్ చేంజెస్ నేను చేయబోతున్నాను అని చెప్పి లీడ్ తీసుకోండి. మళ్ళీ రేపొద్దున మీరు ఆయన వెళ్ళి మీరు వచ్చే వరకు వెయిట్ చేయొద్దు, ఆయన ఉన్నప్పుడే లీడ్ తీసుకోండి అని చెప్తాను నేనైతే. ఒక పక్క అమరావతి ఏర్పడగానే చకచక పనులు జరుగుతున్నాయి, పొక్లైనర్స్ స్టార్ట్ అయిపోయినాయి, రోడ్స్ వైండింగ్ స్టార్ట్ అయిపోయినాయి అనేది ప్రధానంగా వింటా ఉన్నాం. ఇక్కడ 4-5 నెలలు కావస్తుంది రేవంత్ రెడ్డి గారి పాలన. ఏ మేరకు ఏ రకంగా చూడొచ్చు అంటే ఏం చెప్తారు సార్? ఓవరాల్గా ఇది మెజారిటీ శాతం ఈ స్కీమ్స్ మీద వెళ్తున్నాయి సార్. ఓవరాల్గా మీకు ఎంత చెప్పినా మళ్ళీ ఆ సెంట్రిక్ పాయింట్ మీద వస్తాను. లేదు ఎమోషనల్గా ఆ పార్టీకి వ్యతిరేకించే వాళ్ళు ఈ పార్టీకి వ్యతిరేకించే వాళ్ళు ఆ పార్టీకి వెళ్తున్నారు. మీరు స్కీమ్స్ మీద వెళ్తే మళ్ళీ మీకు ఆబ్వియస్గా క్యాస్ట్ రిలీజియన్ బేస్డ్ ఓట్ బ్యాంకింగ్ వస్తుంది. రిలీజియన్ బేస్డ్ ఓట్ బ్యాంకింగ్ వచ్చినప్పుడల్లా బీజేపీకి అడ్వాంటేజ్ అవుద్ది, క్యాస్ట్ బేస్డ్ ఓట్ బ్యాంకింగ్ వచ్చినప్పుడల్లా కాంగ్రెస్కి అడ్వాంటేజ్ అవుద్ది. దీని మీద ఒక లేయర్ కానీ రేవంత్ రెడ్డి గారు వేయగలుగుతారు అనుకోండి. ఇప్పుడు ప్రతి ఇంటికి డ్రింకింగ్ వాటర్ సప్లై చేశారనుకోండి, ప్రతి ఇంటికి 100% లేవు ఏ విలేజ్లో కూడా. డ్రింకింగ్ వాటర్ అంటే మీరు ఆ ట్యాప్లో పట్టుకొని తాగేటటువంటి వాటర్, సంపులో పడే వాటర్ డ్రింకింగ్ వాటర్ కాదు. ఒక ఎమోషనల్గా ఒక లేయర్ యాడ్ అవుద్ది. మీరు ప్రతి మండలంలో ఒక మంచి, ఇప్పుడు ఆరోగ్యశ్రీ కాదు, ఆరోగ్యశ్రీ అంటే ప్రైవేట్ హాస్పిటల్కి వెళ్ళాల్సిన దుస్థితి మనకి ఎందుకు? ఈ 5 సంవత్సరాల్లోనే అన్ని దగ్గర ఏర్పరచలేం కానీ ఒక క్లస్టర్స్గా ఈ జిల్లాకు ఒక మంచి హాస్పిటల్స్ డెవలప్ చేస్తారు అనుకోండి, ఒక లేయర్ ఏర్పడుతుంది సిమెంట్. అప్పుడు ఆ బ్రిక్కి మధ్య సిమెంట్ లేయర్ ఏర్పడ్డప్పుడు క్యాస్ట్కి రిలీజియన్ ఓట్ బ్యాంకింగ్ పడదు, రేవంత్ రెడ్డి ఓట్ బ్యాంకింగ్, ఇమేజ్ ఓట్ బ్యాంకింగ్ పడుతుంది. ఈ చేంజెస్ మీరు తీసుకోవాలి. కేకే గారు అంటే అందరికీ కేకేగానే తెలుసు. మీ పూర్తి పేరు, కిరణ్ ఫ్యామిలీ నేపథ్యం, మీరు పడ్డ శ్రమ, మీ ప్రయాణం గురించి చెప్పాలి అని అంటే సుదీర్ఘంగా మళ్ళీ కూర్చుందా సార్ ఈసారి మధ్యలో వేరే అపాయింట్మెంట్, బట్ హై లెవెల్లో చెప్తాను. నా పేరు కిరణ్ కొండేటి అండి. మా నాన్నగారి పేరు సూర్యనారాయణ, మా అమ్మగారి పేరు కృష్ణవేణి. మాది పుట్టి పెరిగినంత నెల్లూరు, తర్వాత తోటపల్లి కూడా సొంతూరు. మా అమ్మగారు వాళ్ళది నర్సాపురం దగ్గర మొగల్తూరు పక్కన ఏనుగువార్లంక అనే గ్రామం. అటు సైడ్ నుంచి వచ్చారు వాళ్ళ ఫ్యామిలీస్. సో అటు సైడ్ గోదావరి బెల్ట్, ఇటు సైడ్ నెల్లూరు బెల్ట్. నేను పుట్టింది యాక్చువల్లీ మా అమ్మగారు ఒంగోలు, మా నాన్నగారు వాళ్ళు కడప నుంచి వచ్చి నెల్లూరులో సెటిల్ అయ్యారు. సో ఇలా మిక్స్డ్ కాంబినేషన్స్ ఉన్నాయనుకుంటా. నాకు అది ఒక అడ్వాంటేజ్ అయింది, రకరకాల ఎమోషన్స్ కనెక్ట్ అవ్వడానికి. నేను బీటెక్ చేశాను 2005 యూనివర్సిటీ కింద శ్రీపెరంబుదూర్ అని, మన రాజీవ్ గాంధీ బాంబ్ బ్లాస్ట్ జరిగింది కదండి ఆ ప్లేస్లో.
బీటెక్ కంప్లీట్ అయిన తర్వాత ఇంకా రకరకాలు చేసుకుంటూ వచ్చాను సార్. ఒకటి కాదు, చాలా ఫ్యాక్టర్స్ ఉన్నాయి. దీని ముందు వచ్చి అయిపోయిన తర్వాత ఏమైనా ఉద్యోగాలు ఏమైనా చేశారా? అంటే చాలా చేశాను సార్. వరి కోత మిషన్ చేశాను. మామూలుగా ఇండియా మొత్తం నేను యోగా నేర్చుకున్నాను. నేను హార్వెస్టర్ మిషన్ నడిపా. ఏంటంటే హార్వెస్టర్ మిషన్, హార్వెస్టర్ మిషన్, వరి కోత మిషన్. ఆబ్వియస్గా అంటే దాంతో ఆ బిజినెస్ సక్సెస్ అయిందా ఫెయిల్ అయిందా పక్కన పెట్టి మన రైతులతో బాగా కనెక్టెడ్గా ఉంటాం. కూర్చొని ఇప్పుడు మనం ఏం చేస్తాం, ఆబ్వియస్గా డ్రైవర్ తోలుతూ ఉంటాడు, దాన్ని కట్ చేస్తూ ఉంటాడు. ఇప్పుడు ఏదో ప్రాబ్లం వచ్చినప్పుడు మనం ఉంటాం, కానీ మన పని అంతా ఏంది, రైతులతో కూర్చుంటే వాళ్ళు ఏదో ఇన్ఫర్మేషన్ చెప్తూ ఉంటారు. సో అదొక అడ్వాంటేజ్ ఉంది. అలాగే ఒక స్విగ్గీ లాంటిది ఒకటి పెట్టాలని నెల్లూరులో రోజు పొద్దున్నే ఎర్లీ మార్నింగ్ కూరగాయల మార్కెట్కి వెళ్ళి అక్కడ ఎంత వస్తున్నాయి ఆ మార్కెట్ అని చెప్పి కిరాణా వాళ్ళతో కలిసి ఓవరాల్గా ఏంటంటే డైరెక్ట్ F2C పెట్టాలి, ఫార్మర్ టు కస్టమర్ కాన్సెప్ట్ పెట్టాలి. డైరెక్ట్ ఈ మధ్యలో మిడిల్ లేయర్లు ఎక్కువ కాకుండా కస్టమర్ డైరెక్ట్గా ఫార్మర్కి వస్తే ఫార్మర్ లాభపడతాడు, కస్టమర్ లాభపడతారు కదా. ఇలాంటి ఒకటి కాన్సెప్ట్ ఏమైనా డిజైన్ చేయాలని అది వర్కౌట్ చేశాను. అది పెద్ద సక్సెస్ కాలేదు అప్పుడు. తర్వాత నేను శివశక్తి దత్త గారిని ఆయన దగ్గర ఒక 2 సంవత్సరాలు చేశాను. మన కీరవాణి గారి ఫాదర్ మూవీ డైరెక్టర్ వాళ్ళు ఒక ప్యాషన్తో 1 or 2 years ఉన్నాయి ఆయన దగ్గర. సో ఇప్పుడు నేను కెమెరా అది ఎన్ని నాకు టెక్నికాలిటీ కొద్దిగా ఎంతో గొప్ప బేసిక్ నేర్చుకుంది. అంటే వెనక్కి దిగి చూసుకుంటే దేవుడు అనిపిస్తే ఆ ఫోర్స్ మేబీ ఈ ఏదైతే ప్యాటర్న్కి కావాల్సినటువంటి ఫ్రెండ్స్ ఎవరో చెప్తుంటే విన్నాను. ఇదే కామర్స్ బిజినెస్ ఒకటి పెట్టి కొంత ఇన్వెస్టర్స్ దొరికింటే చాలా బాగా సక్సెస్ అయ్యేదని ఒకటి విన్నాను. మీ ఫ్రెండ్స్ ఎవరో చెప్పారు నాకు. రెండోది ఏదో పార్టీ పెట్టారు సొంతంగా అని నేను కూడా విన్నాను. కరెక్ట్ సార్. మామూలుగా సత్యమేవ జయతే అని మేము పార్టీ రిజిస్ట్రేషన్కి వెళ్ళాము. సూపర్. అది మాకు ఇవ్వలేదు కానీ దాన్ని విజన్ ఇండియా పార్టీగా రిజిస్టర్ చేసాము. విజన్ ఇండియా పార్టీ దాని మెయిన్ ప్రధానమైన అప్పుడు మేము తీసుకున్న సిద్ధాంతాలు ఏంటంటే ఈ 70-30% అనేది కోర్, 70% మనలాగా బుర్రనోళ్ళరా బాబు, మనలాగే ఉండేవాళ్ళు ఆలోచిస్తున్నారు. సో మనమంతా దీన్ని థ్రెడ్ లాగా ఫామ్ చేయగలిగితే అని దాంట్లో మేము కంటెస్ట్ చేయాలని కాదు, మేము అసలు కంటెస్టింగ్కి దూరం అనమాట. బట్ ఎవరైనా ట్రూ లీడర్స్ ఉంటే వాళ్ళ చేత కంటెస్ట్ చేయాలని. బట్ మేము దాన్ని సరిగ్గా రీచ్ చేయలేకపోయాం. మేము మాలో ప్రాబ్లం అంటే ఇప్పుడున్న ఐడెంటిఫికేషన్ అప్పుడు లేకపోవచ్చు, మేబీ దాన్ని సరిగ్గా రీచ్ చేసి. సో ఆల్మోస్ట్ ఆల్ ఓవర్ ఇండియా దాన్ని రైట్ పర్సన్స్ని కంటెస్ట్ చేయాలి. ఎక్కడో తెలియకుండా కమ్యూనిస్ట్ భావజాలాలు చాలా ఉన్నాయి. మా నాన్నగారు కమ్యూనిస్ట్ లీడర్ అండి. బట్ దున్నేవాడిదే పొలం అనే కాన్సెప్ట్ నేను వ్యతిరేకం, కానీ మామూలుగా ట్రూగా చేయాలన్న దాంట్లో ఆ లేయర్లో ఆయన తీసుకున్నానేమో. మరి డిస్ట్రిక్ట్ జిల్లా దాంట్లో కమ్యూనిస్ట్ లీడర్గా ఉండేవారు. సో ఆ కాన్సెప్ట్లో చేయాలని ఒకటి అది ప్లాన్ అనమాట. నుండి ఎలా సర్వీస్ సైడ్కి మీ ప్రయాణం స్టార్ట్ అయింది? సర్వీస్ నుంచి వచ్చిన కాన్సెప్ట్తో అది స్టార్ట్ చేసాం. బట్ మేబీ అది కరెక్ట్గా మేము ప్రొజెక్ట్ చేయలేకపోయింది దాన్ని. బట్ సర్వీస్ ఎందుకు స్టార్ట్ చేసామంటే సాఫ్ట్వేర్ ఇంజనీర్గా ఉన్నప్పుడు 8 years సాఫ్ట్వేర్ ఇంజనీర్, థామ్సన్ రోటర్స్, వాల్యూ ల్యాబ్స్, నెక్స్ట్ టెక్నాలజీస్ అని, SNP అని రకరకాల ప్రాజెక్ట్స్లో చేసాం. చేస్తున్న క్రమంలో ఈ ఫస్ట్ నుంచి ఉన్న థాట్ ఏంటి, డైరెక్టర్ అవ్వాలనుకుంటే మనం డైరెక్టర్ అయితే మన డబ్బులు వస్తాయి, పేరు వస్తాయి, దాంతోపాటు రాజకీయాలుగా లేదా ఊర్లో ఏదైనా మార్పులు చేయాలి. యోగా చేసింది ఎందుకంటే యోగాలో మనం సక్సెస్ఫుల్ అయితే యోగా సెంటర్ నడుస్తుంటుంది, పొద్దున సాయంత్రమే ఉంటుంది కాబట్టి సెషన్స్, మధ్యాహ్నం పూట సాయంత్రం పూట ఏదైనా చేయొచ్చు. దీని వెనక లేదా నేను చెప్పిన స్విగ్గీ లాంటిది ఏది చేసినా దాని ఉద్దేశం ఏంటంటే ఏదో మన బిజినెస్ రన్ అవుతుంటే నేను ప్యారల్గా చేసుకునే దానికి ఏదైనా ఉంటుంది. దాంట్లో ఉన్న ఆలోచనలో ఈ సాఫ్ట్వేర్లో ఇరుక్కోపోయాం. ఏది వర్కౌట్ కాక సాఫ్ట్వేర్ ఇంజనీర్గా వచ్చాం. ఒక 8 years చేస్తున్న క్రమంలో పెళ్ళయింది, పిల్లలు పుట్టారు. అంత క్రమంలో మళ్ళీ వస్తుంది కదా, మళ్ళీ ఆ థాట్ ఒకసారి మీకు ప్రయాసం మాత్రం అల్టిమేట్ అండి. ఎక్కడ కూడా వెనుదిరిగి చూడలేదు, వచ్చింది వెనుదిరిగి చూస్తూనే ఉన్నాం. బట్ దాని గురించి ఆలోచిస్తూ ఉంటాం, సబ్జెక్ట్ గురించి ఎవరు మాట్లాడుతున్నా విన్నాం. సో సర్వీస్ అయితే మిడిల్ లేయర్ అనిపించింది. అటు ఎమ్మెల్యేస్కి కనెక్ట్ చేసి వాళ్ళ చేత కొన్ని మంచి పనులు చేయొచ్చు. సో అలాగే ప్రజలు నిజంగా నేను అనుకుంది కరెక్టా, లేదు మాకు అంతా పెన్షన్లే కావాలి అంటున్నారా అని తెలుస్తుంది కదా డేట్. సో ఈ మధ్యలో ఏం తీసుకున్నాను అనమాట. అది మోస్ట్లీ మేబీ కరెక్ట్గా సెట్ అయింది ఆ బాక్స్. మేబీ ఏదైతే పవర్ ఏదో ఉందో దేవుడు ఆ బాక్స్లో కూర్చోబెట్టాడు అనుకుంటున్నాను. ఇటు అంత పెద్ద ఎక్స్పీరియన్స్ ఉన్న ఆరా మస్తాన్ గారు ఫెయిల్యూర్ లాంటి సర్వీసే ఇచ్చారు పాపం. వైఎస్ఆర్సీపీ ఏకంగా అధికారంలోకి వస్తుంది 100+తో అని చెప్పారు. మీరు ఇంత ప్రయాసపడి ఇండివిజువల్ ప్రతి కాన్స్టిట్యున్సీని బాగా తిరిగాను అని చెప్పారు. మీరు సక్సెస్ అవ్వడానికి ఆరా మస్తాన్ గారు ఫెయిల్ అవ్వడానికి కారణం ఏంటంటే ఆరా మస్తాన్ గారు ఫెయిల్ అవ్వడానికి నేను కమెంట్ చేయలేను సార్. ఎందుకంటే ఆయన మోర్ ఎక్స్పీరియన్స్ పర్సన్ దాని మీ, ఆయన మోర్ కాంటాక్ట్స్ ఉన్న పర్సన్ దాని మీ, మోర్ ఎఫిషియెంట్. మేబీ అన్ని పార్టీలతో ఆయన సంబంధాలు ఉన్నాయి. నాకు ఏ పార్టీతో సంబంధం లేదు, ఆయన అంత ఎక్స్పీరియన్స్ లేదు, ఆయనకున్నటువంటి కాంటాక్ట్స్ కూడా నాకు లేవు. బట్ నా వరకే నేను చెప్పగలిగింది ఏంటంటే ఆబ్వియస్లీ అలాంటి వాళ్ళు మామూలుగా ఫ్యూచర్లో మాలాంటి వాళ్ళకి కొంచెం ఆయన ఉన్న ఎక్స్పీరియన్స్ గైడెన్స్ మాలాంటి వాళ్ళకి అవసరమే. సో నిజంగా ట్రూగా నేను ఏదో కెమెరా కోసం యాక్ట్ చేసి చెప్పలేదు. ఎందుకంటే యూ మేబీ ఫెయిల్యూర్ ఇన్ ఒక సెక్షన్ వల్ల ఒక కారణం వల్ల ఫెయిల్ అవ్వచ్చు. బట్ ఆయనకున్న స్ట్రక్చర్, ఆయనకున్న ఎంప్లాయీస్, ఆయన వెళ్ళిన విధానాల్లో ఇప్పుడు మాలాంటి వాళ్ళకి వచ్చి ఇప్పుడు నేను ఈరోజు పిలిస్తే ఆరా మస్తాన్ గారు సాయంత్రంకి వెళ్ళి కలిసి
నేను ఆయన నుంచి సజెషన్స్ కానీ తీసుకుంటాను. Okay. సో ఎందుకంటే హీఈస్ మోస్ట్ సీనియర్ దాని మీ ఒక సినిమా ఫ్లాప్ అయినంత మాత్రాన రకరకాల కారణాలు ఉంటాయి కదా. ట్రూ. సో నేను సక్సెస్ అయిన కారణం అయితే ఒకటి నిజాయితీ సార్. నిజాయితీని అదే ఎప్పుడు నేను లైఫ్లో ఎప్పుడైనా కానీ ఏది చేసినా నిజాయితీగా, ఒక ల్యాబొరేటరీని క్లీన్ చేసినా కానీ నిజాయితీగా క్లీన్ చేస్తాను అనమాట. మళ్ళీ ఎవరైనా వెళ్ళాలంటే దాంట్లో ఆలోచించాలి, అంత క్లీన్గా ఉండాలి అన్నంత క్లీన్ చేస్తాను. మరోపక్క ఆరామస్థాన్ గారి మీద వైఎస్ఆర్సీపీ వాళ్ళు ప్రెషర్ పెట్టి చెప్పించారు అనే ఆరోపణని ఎలా ఖండిస్తారు మీరు? నేనేం ఖండించను, సపోర్ట్ చేయను, ఏం చేయను సార్. ఎందుకంటే అది అలిగేషన్స్, దాని గురించి ఏం తెలియకుండా నేనేం మాట్లాడలేను. బట్ నేను ఒకటి నమ్మేది ఏంటంటే ఈస్ట్ వెస్ట్ అవ్వదు ఎప్పటికీ. ఒక పర్సెంట్ అటు ఇటు తేడా ఉండొచ్చు. ఇప్పుడు నేను ఈస్ట్ అన్నది మటుకు లైఫ్లో ఇప్పటికీ కదా ఎప్పటికీ వెస్ట్ అవ్వదు. రేపొద్దు నేను మిస్టేక్ అవ్వచ్చు. నేను 11 అంటే 20 రావచ్చు, 25 రావచ్చు. మీరు 161 వస్తుంది అని చెప్పినప్పుడు వైఎస్ఆర్సీపీ నుంచి మీకు ఏమైనా ప్రెషర్స్ వచ్చినాయి? నాకు ఎమ్మెల్యేస్ నుంచి, ఎంపీస్ నుంచి ఇప్పటికి ఎప్పుడు రావు సార్. ఇప్పుడు కూడా నాకు హైదరాబాద్ వచ్చిన ప్రతి వైఎస్ఆర్సీపీ ఎమ్మెల్యే కలుస్తున్నారు, నేను లేదా మాట్లాడుతున్నారు. ఎందుకంటే ఆబ్వియస్లీ దే నో మీ పర్సనలీ వాట్ అబౌట్ నేను ఏంటని. మీ జాబ్ మీరు చేశారు, నా జాబ్ నేను చేసిన తెలుసు కదా, కనీసం జిల్లాకు ఒక ఎమ్మెల్యేకి తెలుసు. బట్ ఒక విషయం తెలుసుకోవాలని నేను ఎందుకు ఆరాటపడుతున్నా అంటే, నేను అడగొద్దు ఈ క్వశ్చన్, బట్ స్టిల్ ఎందుకంటే చాలామంది మీలాంటి సీనియర్స్, యంగ్ జనరేషన్ ఇంకా ఎట్ టు కమ్ కదా సర్వీస్లో, అంత సీనియర్ పర్సన్ అంత గ్రాస్టిక్ మిస్టేక్ ఎలా చేస్తారు ఆరామస్థాన్ అనేది క్వశ్చన్. నెంబర్ ఆఫ్ ఫ్యాక్టర్స్ ఉంటాయి సార్. ఎందుకంటే 100 వస్తాయన్న కాస్త మరి అంత గ్రాస్టిక్ ఎలా చెప్తారు అని. ఒకటి అల్గరిథము వాళ్ళు తీసుకున్న విధానం ఫెయిల్ అయ్యొచ్చు, లేదా ఆయన కిందకు ఉన్న ఎంప్లాయీస్ రాంగ్ డేటా అయ్యొచ్చు, లేదా సెలెక్ట్ చేసుకున్న ఇప్పుడు వాలంటీర్ ఇలాంటిది ఉన్నారనుకోండి, వాళ్ళు చెప్పడమే వాళ్ళు ఒక రకంగా ఫేవర్గా ఉండొచ్చు. మోస్ట్లీ తెలంగాణ మీద కాన్సన్ట్రేట్ చేస్తున్న వాళ్ళు ఏపీ మేబీ టూ మచ్ కాన్సన్ట్రేట్ చేయలేకపోవచ్చు, లేదా ఆయన మీద ఉన్న ప్రెజర్ కావచ్చు. ఇలా నెంబర్ ఆఫ్ ఫ్యాక్టర్స్. ఏ ఫ్యాక్టర్ అనేది నాకు తెలియదు కాబట్టి నేను వ్యక్తిగతంగా అది చెప్పలేను. ఎందుకంటే సో ఫైనల్గా కేకే అంటే మీ పూర్తి పేరు? కిరణ్ కొండేటి అండి. కిరణ్ కొండేటి గారు, మీ జీవిత ఆశయం ఏంటంటే ఏం చెప్తారు? చేంజెస్ సార్. నా జీవిత ఆశయం ఎప్పుడు ఒకటే సార్. నా డే 1 నుంచి నెల్లూరులో నేను పుట్టి పెరుగుతున్నప్పటి నుంచి నాకు ఒకటే ఒక ఇమేజ్ గుర్తొస్తూ ఉంటుంది. అసలు ఈ దేశమే కాదు, ఈ ఎలా ఉంటుందనే గ్రాఫ్ తెలియని వాడు కూడా 1947 స్వాతంత్ర్యం ముందర ఎవడో వచ్చి కంటిన్యూస్గా కొడుతూ ఉంటే, మొహం మీద రక్తం కారుతూ ఉంటే, వాడు వందే మాత్రం నా కొడుకు అనేదానికి వాడికి ఎంత ధైర్యం ఉండాలి, వాడికి ఎంత అంటే వాడు లీడర్లు కదా. నాకు ఎప్పుడు ఆ ఇమేజే వస్తుంటుంది అనమాట. ఈరోజు ఆ కంట్రీ ఫామ్ అయిపోయింది. ఇలా లక్షలాది మంది కొడుతున్న, చచ్చిపోయిన బిడ్డలు, గర్భవతులు చచ్చిపోయిన చాలామంది ఉన్నారు. వాళ్ళ డ్రీమ్ కంట్రీలో మనం నివసిస్తున్నాం. ఇప్పటికి ఒక 1000 రూపాయలు నేను ఇచ్చేస్తే నా డ్రైవింగ్ లైసెన్స్ ఇంటికి వచ్చేస్తుంది. ఇప్పటికి 10,000 ఇచ్చేస్తే నాకు కావాల్సిన పని అవుద్ది. 1,00,000 రూపాయలు ఒక ఎమ్మెల్యేకి ఇస్తే పని అవుద్ది. ఇప్పటికి డంప్ యార్డ్లు అలాగే ఉన్నాయి. ఇప్పటికీ మంచినీళ్ళ సదుపాయాలు లేవు. ఇప్పటికీ కరప్షన్ అంటే ఇండియా గుర్తొస్తే లెవెల్లో ఉంది. ఇప్పటికీ మనం ట్రాఫిక్ జాములు కానీ ఇంత దారుణం. మరి వాడు గర్భస్రోకం అంతా ఏదైతే బాధపడ్డారో ఆ కన్నీరంతా వేస్ట్ అయిపోయింది కదా. సో దీన్ని ఏ పర్సెంట్లో చేంజ్ చేసినా నాకు తృప్తిగా ఉంటుంది అనమాట, ఎంత శాతం అయినా సరే. అది అంతకంటే నాకు అది ఇమేజ్. దాంట్లో ఏ సెక్షన్లో ఉంటే ఆ సెక్షన్. రైట్ సార్. ఏ ఆశయం కోసం అయితే మీరు వెతుకుతున్నారో ఆ ఆశయాలన్నీ మనస్ఫూర్తిగా సిద్ధింపజేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ, మీకున్న కొద్ది టైంలో కూడా మిమ్మల్ని ఇబ్బంది పెట్టుంటే ఐఎమ్ రియల్లీ వెరీ సారీ. అండ్ మీ ఆశయాలన్నీ సిద్ధింపజేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ, సిగ్నేచర్ స్టూడియోస్ మోటో ఏంటంటే జై జవాన్ జై కిసాన్ అని మీరు 3 సార్లు అంటే ఐ క్లోజ్ మై ఇంటర్వ్యూ. సో ప్లీజ్ జై జవాన్ జై కిసాన్ అని 3 సార్లు. జై జవాన్ జై కిసాన్ 3 సార్లు అన్నట్టు. అండ్ ఇంకా చాలా మంది సెక్షన్స్ ఉన్నారు, ఎందుకు 2 సెక్షన్లు పెట్టినారు? కంట్రీని బయట ఉండి ప్రొటెక్ట్ చేసి వాళ్ళైతే అహర్నిశలు రైతు ఇంకా అక్కడే ఉండిపోయాడు. యాక్చువల్ అందరికంటే పెద్ద బిజినెస్ మ్యాన్ రైతే అవ్వాలని నేను మనస్ఫూర్తిగా విశ్వసిస్తాను. నేను అదే సార్, నేను జై తప్పుగా అనుకుంటారేమో. మీరు అన్న మాట నా ఉద్దేశం కదా, నేను ఎలా కన్వే చేయాలని ఆలోచిస్తున్నాను. మీరు బాగా కరెక్ట్గా చెప్పారు. పెద్ద బిజినెస్ మ్యాన్ అంటే ఇప్పుడు జై కిసాన్ నాకు ఎందుకు అన్నానంటే సార్, రైతే రాజు అని ఊరినే మాటలు చెప్తున్నారు స్వాతంత్రం వచ్చినప్పటి నుంచి. కానీ వాడు పండించేదానికి, వాడికి వచ్చే ధరకి ఇటువంటి సంబంధం లేదు. లిక్కర్ అమ్మేవాడు వాడు బాగానే ఉన్నాడు, సిగరెట్ అమ్మేవాడు వాడు బాగానే ఉన్నాడు. మనందరికీ కడుపులు నింపే రైతు మాత్రం ఇంకా ధాన్యం కొనాలంటే పడిగాపులు కాస్తా ఉండాలా, వర్షం పడితే సేఫ్టీ లేకుండా బతకాలా, పురుగుల మందు వాడు తాగాల, రేపటి రోజు వాడు చచ్చిపోయినా కూడా వాడి దాన సంస్కారాలకి ఎమ్మెల్యే పోయి ఏదో బిచ్చంగా ఒక 5-10 వేలు ఇచ్చి దండం పెట్టేసి వెళ్ళిపోతున్నాడు. అదే నేను ఎందుకు జై కిసాన్ అనను, ఎందుకంటే సార్ నేను ఒక ట్రూ బిజినెస్గా సక్సెస్ అవ్వాలని చూస్తున్నాను. అదొక బిజినెస్గా ఉండాలి. మీరు ఆయన రెస్పెక్ట్ ఇచ్చేసి శాలువా కప్పేసి రూపాయి జోబులో పెట్టుకుని పంపించేస్తున్నారు. నేను చెప్పిన లేరా తప్పు కదా. అంటే నేను ఆ బిజినెస్ని మీరు రెస్పెక్ట్ ఇవ్వండి, వాళ్ళకి దానికి ఆ సెక్షన్ ఇవ్వండి, వాళ్ళ ధర వాళ్ళు నిర్ణయించుకునే దానికి ఇవ్వండి. ఎవరికైతే ఫార్మర్ టు కస్టమర్ అనే కాన్సెప్ట్, కన్జ్యూమర్ అనే కాన్సెప్ట్ని మీరు డెవలప్ చేయండి. వాళ్ళకి పర్చేసింగ్ యూనిట్స్ విలేజ్లోనే పెట్టండి, ఏదైనా దగ్గరకు ఉంటే వాడు అమ్ముకోడానికి. ఈ మధ్యలో లేయర్లు కావాలంటే మీరు సెక్షన్ తీసుకొని తను మంచి స్ట్రాంగ్ బిజినెస్ మ్యాన్గా డెవలప్ చేయండి. ఆబ్వియస్గా తను పండించేదానికి ఎందుకు పండిస్తున్నాడు? ఎవడో శ్రీకాకుళంలో తినాలని కాదు కదా. తను ఓవరాల్ ఇన్కమ్, హీ వాంట్ దట్ ఇన్కమ్. దాని ఇన్కమ్తో ఇంకో 10 ఎకరాలు చేస్తారో, ఇంకో డెవలప్ చేస్తారో ప్యూర్గా. అలాగే వాళ్ళు ఏమైనా మిస్టేక్స్ చేయంటే కరెక్ట్ చేయండి. టూ మచ్ దాంట్లో కెమికల్గా ఇంక్లూడ్ చేసి పెద్ద అవుట్పుట్ తెచ్చేయాలని చూస్తాను అనుకోండి, దాని కెమికల్ తగ్గించండి. వాళ్ళు కూడా ఎప్పటి నుంచి కూడా మిస్టేక్స్ ఉన్నాయి కదా.
మీరు బిజినెస్ బిజినెస్ లాగా చూడండి, దాన్ని డెవలప్ చేయండి మంచిగా. అప్పుడు వాళ్ళు కూడా రేపు పొద్దున్న నెక్స్ట్ జనరేషన్ రాకపోతే సాఫ్ట్వేర్ ఇంజనీర్ మనం హాయిగా పొలం చేసుకుంటే ₹1,00,000 మిగులుతాయి ఇక్కడ. అక్కడ పోయి 30,000 40,000 కోసం వాడి దగ్గర మనం జాగిరి చేయాల్సిన అవసరం ఉందని అంటాడు. దానికి కూడా చాలా బాగుంటుంది ఆ రోజు నిజంగా. అందుకని జై కిసాన్ అనే కాన్సెప్ట్ మీరు అనాలంటే ఊరిని అనేయచ్చు. జై కిసాన్ నాకు లోపల నుంచి ఎందుకు రాదంటే ఆ కాన్సెప్ట్ మనం డెవలప్ చేయాలి అని. సో మచ్ కన్విన్స్డ్ అండి, రియల్లీ ట్రూ. సో ఫైనల్గా 2 తెలుగు రాష్ట్రాల ప్రజలకి లేదంటే మన యంగ్ జనరేషన్కి మీరు ఏమైనా చెప్పాలి అని అనుకుంటే ప్లీజ్. అలాగే ఇప్పుడు ప్రస్తుతానికి నేను 2 ఎలక్షన్స్ పనిచేశాను సార్. చెల్లని కొట్టినట్టు చంప మీద కొట్టినట్టు చూపించారు అంతే కదా. 151 ఇచ్చారు, 161 ఇచ్చారు. మీరు ఒక దాని వెనకాల ఎసెన్స్ చూడండి. ఆబ్వియస్గా కొంత సెక్షన్ 20% మారుతున్నట్టు కాదు ఇది గట్రా అన్నారు. ఈసారి దాని పర్సెంటేజ్ పెంచండి. ఒళ్ళు దగ్గర పెట్టుకుని ఒళ్ళు మామూలు కాదు కదా, ఎడ్జ్లో నిలబడి పనిచేస్తారు ఎమ్మెల్యేలు. ఓహో ఈసారి నేను ఓడిపోతున్నాను ఏ మాత్రం ఉన్నా ఓడిచ్చేయండి, తర్వాత నెక్స్ట్ గెలిపిస్తారా కింద ఇండిపెండెంట్ గెలిపిస్తారని చాలా ఫ్యాక్టర్స్ ఉన్నాయి దాంట్లో. కానీ ఫ్రీ స్కీముల మీదే నిలబడతాం, ఇలా పంచుకుంటూ పోతాం, దాన్నే ప్రొజెక్ట్ చేస్తాం అని అంటే మటుకు మామూలుగా ఖచ్చితంగా ఈసారి ఓడిస్తారు. నేను ప్రొజెక్ట్ చేస్తాను దీన్ని, మీ వైపు నుంచి కూడా కలిసిన ఎమ్మెల్యేలా చెప్తాను ఈసారి మేము ఓడిచ్చేస్తాం క్లారిటీ చెప్పండి. ఒళ్ళు దగ్గర పెట్టుకుని పనిచేస్తాడు ప్రతి ఎమ్మెల్యే, ప్రతి సీఎం, ప్రతి పిఎం. సూపర్ సార్, ఏదైనా చాలా స్పష్టంగా చాలా హ్యాపీగా ఇచ్చారు. మీ ఇంకా లైఫ్లో చాలా సక్సెస్ అవ్వాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ, మీ ఆశయం నాకు చాలా గొప్పగా అనిపించింది. రియల్లీ అప్రిషియేటెడ్ ఫర్ దట్. థ్యాంక్ యూ సో మచ్ అండి. థ్యాంక్ యూ.